ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధన్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం నమో రాఘవేంద్రాయ నమః. తంజావూరు సంస్థానం పాలకుడు చెన్నప్ప నాయకుడు, కన్నడ భాషలో ప్రవీణుడు. సంస్థాన సభ కొలువుదీరి ఉంది. పాలకుడు చెన్నప్ప నాయకుడు సింహాసనంపై ఆసీనుడై ఉండగా మంత్రులు, కవులు, కళాకారులు వారి వారి స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. మహారాజుకు జయమగుగాక. సభలోకి ప్రవేశించి నమస్కరించి నిల్చున్నాడు సేవకుడు. ఏమిటన్నట్లు చెన్నప్ప నాయకుడు ఆ సేవకుడి వైపు చూశాడు. మహారాజా, విజయనగరం నుంచి వచ్చిన తిమ్మనబట్టు వారు తమ సందర్శనార్థం వేచి ఉన్నారు చెప్పాడు సేవకుడు. ప్రవేశపెట్టండి అన్నారు మహారాజు. మహారాజా ప్రణామములు నమస్కరించాడు తిమ్మనబట్టు. ముఖంపై పెద్ద బొట్టుతో పాండిత్యం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉండగా సభలో అడుగిడి నమస్కరించిన తిమ్మనబట్టును చూస్తూనే ఏదో తెలియని గౌరవభావం చెన్నప్ప నాయకుల్లో కలిగింది. తెలియకుండానే తన స్థానం నుంచి నిలబడి, పండితోత్తమ వేంచేయండి. విజయనగరం నుంచి వచ్చిన మహాపండితులు మీరు. మీ రాకతో మా రాజ్యం పావనమైంది. మీరు మా రాజ్యంలో ఉండి మమ్మల్ని, మా రాజ్యాన్ని పునీతులు చేయండి అని తిమ్మనబట్టును ఆహ్వానించాడు. చెన్నప్ప నాయకుడి మాటలు విన్న తిమ్మనబట్టు కళ్ళు చెమర్చగా స్థానువులా నిలబడి ఉన్నాడు. తన కళ్ళ ముందు తన పూర్వ వైభవం మెదలసాగింది. అగాద్రి సంభేదన దృష్టి వజ్రః. 16వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యం సాహితీ సమ్రాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల పాలనలో సంపదలతో తొలుతూగుతూ ప్రపంచంలోని సంపన్న రాజ్యాల్లో ప్రసిద్ధమైన రాజ్యాల్లో ఒకటై విరాజిల్లుతూ ఉంది. ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులతో పాటు ఎందరో పండితులు కన్నడ, తెలుగు, సంస్కృత భాషలకు చెందిన వారు ఉన్నారు. సంగీత విద్వాంసులు, నాట్యకోవిదులు ఎందరో ఉన్నారు. వేద పండితులు నిత్యం చేస్తూ ఉన్న వేదఘోషలు, పూజలు, పునస్కారాలతో రాజ్యం సుభిక్షమే విరాజిల్లుతూ ఉంది. సాహిత్య, సంగీత, నాట్య, విద్యారంగాలు 1000 కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. అట్టి రాయల ఆస్థానాల్లో ఉన్న విద్వాంసుల్లో కృష్ణభట్టు ఒకరు. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్న వీణావాదంలో దిట్ట. రాయల ఆస్థానాన్ని సందర్శించిన దేశ విదేశీయులందరూ వీణావాదనను విని పరవశించి ప్రశంసలు కురిపించారు. అట్టి కృష్ణభట్టు కుమారుడు కనకచలభట్టు, ఆయన కుమారుడు తిమ్మనభట్టు. తిమ్మనభట్టు తాత మాదిరే సకల కళల్లోనూ ప్రావీణ్యం పొందాడు. వీణను వాయించడంలో ప్రసిద్ధుడు. ఆయన భార్య గోపికాంబ భర్తకు తగ్గ ఇల్లాలు. ఆ దంపతుల సంతానం కుమార్తె వెంకటాంబ, కుమారుడు గురురాజా. తాత మాదిరే తిమ్మనభట్టు విజయనగరంలో నివసిస్తూ రాజపోషణలో జీవించసాగాడు. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతూ ఉంటే విధిరాత ప్రత్యేకత ఏముంటుంది? ఇలా ఉన్న పరిస్థితుల్లోనే విధి వక్రించింది. విజయనగర రాజ్యంపైనే కాదు, అక్కడ నివసిస్తున్న వారి పాలిట కూడా. 1565వ సంవత్సరం ఒక్కసారిగా దక్షిణ భారతదేశంలోనే మరోవైపు ఉన్న బహుమని రాజ్య భాగాలైన 5 రాజ్యాలు విభేదాలను విస్మరించి ఒక్కటయ్యాయి. విజయనగర రాజ్యాలపై విరుచుకుపడ్డాయి. దీనితో ఆ సైన్యాలను విజయనగర సైన్యం రాజధాని నగరమైన విజయనగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాక్షసి, తంగడి గ్రామాల మధ్య ఎదుర్కొంది. ఇరు సైన్యాల మధ్య భీకర పోరు జరిగింది. వీరోచితమైన విజయనగర సైన్య పోరాటం ధాటికి తట్టుకోలేని ముస్లిం సైన్యం వెనుకంజ వేసింది. ఓటమిని అంగీకరించి సంధి ప్రయత్నాలు ప్రారంభించి యుద్ధభూమి నుంచి సుమారు 20 మైళ్ళు సైన్యం వెనక్కి మరలింది. విజయనగర పాలకులు, సైన్యం, ప్రజలు ముస్లిం దాడిని తిప్పికొట్టగలిగామనే విజయ దరహాసంతో గడపసాగాయి. సరిగ్గా అదే సమయంలో విధి వక్రీకరించింది. అర్ధరాత్రి సమయంలో విజయనగరం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ముస్లిం సైన్యం ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ హఠాత్ పరిణామం నుంచి కోలుకొని దాడిని ఎదుర్కొనేలోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. విజయనగర సైన్యం సర్వనాశనమైంది. పాలకుడు రామరాయులు శత్రువుల చేజిక్కి హతుడయ్యాడు. ముస్లిం సైనికుల, పాలకుల కర్కసత్వానికి విజయనగరం కకావికలమైంది. సంపదలతో, శిల్పకళతో, కవి పండితులతో విరాజులతో ఉన్న నగరం మరుభూమిగా మారిపోయింది. నిన్నటి వరకు విజయనగర పోషణను అందుకున్న కవి పండితుల స్థితి దారుణంగా తయారైంది. పొట్టచేత పట్టుకుని దిక్కుకొకరుగా వలస వెళ్లడం ప్రారంభించారు.
श्रीराघवेन्द्रार्य 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 पाहि प्रभो। పండితోత్తమ రండి, ఈ ఉచితాసనాన్ని అలంకరించండి అని చెన్నప్ప నాయకుడు అనడంతో గతం ఆలోచనల నుంచి ఏలోకలోకి చేరుకున్నాడు తిమ్మన భట్టు. తంజావూరు పాలకుల ఆదరణ పొందిన తిమ్మన భట్టు కొంతకాలం తంజావూరు ఆస్థానంలో రాజాదరణ పొంది జీవనం సాగించాడు. ఈ సమయంలో ఎందరో ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. తమ పర్యటనలో భాగంగా శ్రీ మధ్వాచార్యుల మహాపీఠాధీశులు శ్రీ 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 సురేంద్ర తీర్థులు, శ్రీ 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 విజయేంద్ర తీర్థులు తంజావూరుకు చేరుకున్నారు. తిమ్మన భట్టును గురించి విన్నవారు తిమ్మన భట్టును ఆహ్వానించారు, ఆశీర్వదించారు. కుంభకోణంలోని శ్రీమఠంకు రమ్మని ఆహ్వానం పలికారు. దీనితో తిమ్మన భట్టు తంజావూరు వదిలి కుంభకోణంలోని శ్రీమఠం చేరి జీవనం సాగించారు. గోపికాంబ పిలిచాడు తిమ్మన భట్టు. అంది ఆమె. మనకు ఒక్క కుమారుడు, ఒక్క కుమార్తె మాత్రమే ఉన్నారు. మరో కుమారుడు ఉంటే బాగుంటుందనేది నా కోరిక అన్నారు తిమ్మన భట్టు. అవునండి, నాకు అదే మనసులో ఉంది చెప్పింది గోపికాంబ. చాలా కాలం నుంచి మనకు సంతానం కలగలేదు. జీవితంలో ఒడిదుడుకుల వల్ల మనం చాలా కాలం నుంచి మన ఇలవేల్పు కొలువైన తిరుమలకు వెళ్ళలేదు. స్వామివారిని సేవించగా చాలా కాలమైంది. కనుక మనం అక్కడికి వెళ్ళి మన ఇలవేలుపును దర్శించుకుని మన కోరికను విన్నవించుకుందాం. ఆ స్వామి మనకు కుమారుని ప్రసాదిస్తాడు అన్నాడు తిమ్మన భట్టు. అలాగేనండి, నాకు కూడా ఆ స్వామిని దర్శించాలనే ఆశ, కోరిక చాలా కాలం నుంచి ఉంది గోపికాంబ పలికింది. ఒకరోజు ఒక మంచి రోజు చూసి వారిద్దరూ తిరుమల యాత్రకు ప్రయాణమయ్యారు. తిరుమలలో స్వామివారిని దర్శించారు. తమ మనసులోని కోరికను స్వామివారి ముందు విన్నవించుకున్నారు. అంతటితో తృప్తి చెందక కొంతకాలం తిరుమలలో ఉండి నిత్యం స్వామివారిని సేవించాలని భావించి నిత్యం స్వామివారిని సేవిస్తూ గడపసాగారు. తిమ్మన్న లేలే, ఎవరో పిలిచినట్లే ఉలిక్కిపడి నిద్రలేచాడు తిమ్మన భట్టు. నన్ను లేపింది ఎవరా అన్నట్లు చుట్టూ చూశాడు. ఎవరో కొత్త వ్యక్తి, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న శరీరంతో ముఖం నుంచి దివ్య తేజస్సు వెదజల్లుతూ ఉన్న వ్యక్తి తన ఎదురుగా నిలుచుని ఉన్న ఆ వ్యక్తిని చూస్తూనే ఎవరు నీవు అన్నట్లు చూశాడు తిమ్మన భట్టు. తిమ్మన్న, ఏమి నీ కోరిక? ఎందుకు తిరుమలలో ఇంతకాలం నుంచి ఉన్నావు అడిగాడు ఆ వ్యక్తి. మా ఇలవేల్పును దర్శించి నాకు పుత్రుని ప్రసాదించమని కోరేందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు తిమ్మన భట్టు. ఓ, కుమారుడు కావాలనా? అయితే సరే, నీకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి ఈ లోకాన్ని ఉద్ధరింపజేసే శక్తివంతుడైన కుమారుణ్ణి నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. సంతోషమేనా అన్నాడా వ్యక్తి. ఆ మాటలు వింటూనే తిమ్మన భట్టు ఒక్కసారిగా తేరుకున్నాడు. ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదు, ఆ స్వామి స్వయంగా నా మొరను ఆలకించి నా దగ్గరకు వచ్చాడు అని తెలుసుకుని పాదాలపై పడి, స్వామి, నా జన్మ తరించింది. మీరే స్వయంగా నా వద్దకొచ్చి నాకు దర్శనమిచ్చి నా మనసులోని కోరికను తెలుసుకుని తీర్చారు. నాకు అంతకంటే ఇంకేం కావాలి? తిమ్మన భట్టు కృతజ్ఞత నిండిన స్వరంతో స్వామికి కృతజ్ఞత తెలిపాడు. నిద్రలోనే ఏదేదో మాట్లాడుతున్న తిమ్మన భట్టు చూసి భార్య గోపికాంబ తట్టి లేపడంతో స్వప్నాల నుంచి ఒక్కసారిగా ఇహల్లోకొచ్చాడు తిమ్మన భట్టు. నిద్ర నుంచి లేచి కూర్చుని స్వప్నమని కొనుక్కున్న తిమ్మన భట్టు, గోపికాంబ, స్వామివారు కలలో నా దగ్గరకు వచ్చి మనకు పుత్రుని ప్రసాదిస్తూ ఉన్న స్వామివారికి ధన్యవాదాలు చెప్తూ ఉంటే నీవు నిద్రలేపావు అని మొదలుపెట్టి స్వప్న వృత్తాంతాన్ని వివరించాడు. దీనితో ఆ దంపతుల సంతోషానికి అవధుల్లేవు. మరికొంతకాలం తిరుమలలోనే గడిపిన ఆ దంపతులు కుంభకోణం చేరారు. కొంతకాలానికి గోపికాంబ గర్భం దాల్చింది. ఆ సంతోషంలో రోజులు అత్యంత తొందరగా పోసాగాయి. గిర్రున 9 నెలలు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. 1595 సంవత్సరం అంటే మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్ష సప్తమి గురువారం మృగశిర నక్షత్రం నాడు గోపికాంబ మగ శిశువును ప్రసవించింది. బాలుడు జన్మించిన 11వ రోజు నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దైవాల జన్మించిన బాలుడు గనక ఆ పిల్లవాడికి వెంకటనాథుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కుంభకోణంలోని పండితులు, జ్యోతిష్యులు బాలుడి జాతకం గణించారు. దివ్యమైన జాతకం బాలుడిదని వారిలో వారు చర్చించుకోవడం చూసిన తిమ్మన భట్టు, పండితులారా, మీరు మాట్లాడుతూ ఉన్న మాటలు వింటూ ఉంటే సంతోషంగా ఉంది. నా యందు దయ ఉంచి ఈ పిల్లవాడి జాతకాన్ని వివరించండి అని అడిగారు. దీంతో పండితులు ఆ బాలుడి భవిష్యత్తు గురించి, ఆ బాలుడి పూర్వజన్మల వృత్తాంతాల గురించి చెప్పడం ప్రారంభించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప వల్ల జన్మించిన వెంకటనాథుడి జన్మ నక్షత్రం మహానక్షత్రం. వెంకటనాథుడు లోక కళ్యాణానికి జన్మించిన మహనీయుడు అని ఒకరు పలికారు. ప్రహ్లాదరాజ ప్రథమ ద్వితీయో వ్యాసరాజక రాఘవేంద్ర స్తతీయస్తు భగవత్కార్య సాధక అని మరో పండితుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ అబ్బాయి మహర్జాతకుడు, అవతార పురుషుడు, గత జన్మలలో కూడా మహానుభావుడు అని చెప్పసాగారు. తిమ్మన దంపతులు వారి బంధువులతో పాటు ఇతర పండితులు ఆసక్తిగా వినసాగారు. పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడి వద్ద నిత్యం చేసే పూజా పునస్కారాలకు అవసరమైన పూలు తెచ్చేందుకు శంఖకర్ణుడు అనేవాడు ఒకరు ఉండేవాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నియమానుసారం పూజకు అవసరమైన పూలు, ఇతర పూజా ద్రవ్యాలను సిద్ధం చేస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు వీటిని సిద్ధం చేయడంలో ఆలస్యమైంది. దీనితో కోపోద్రిక్తుడైన బ్రహ్మదేవుడు, శంకుకర్ణ, క్రమశిక్షణ లోపించిన నీవు 3 జన్మల పాటు భూలోకంలో మానవుడిగా జన్మితువుగాక అని శపించాడు. దేవా, నేను మీ సేవకుడును. ప్రతినిత్యం క్రమం తప్పకుండా మీ పూజలకు అవసరమైన పూలు, ద్రవ్యాలను సమకూరుస్తూ ఉన్నాను. ఈరోజు అలసత్వం వల్ల కొంత ఆలస్యమైంది. నన్ను క్షమించి శాపాన్ని తొలగించండి. ఈ సేవకుడిపై దయచూపండి అని నమస్కరించి తన తప్పుకు పశ్చాత్తాపం చెందుతూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. శంకుకర్ణుడి మాటలు విన్న బ్రహ్మదేవుల్లో ఆవేశం తగ్గింది. ఆలోచనలో పడ్డాడు. చివరకు, శంకుకర్ణ, నేను పెట్టిన శాపమును వెనక్కు తీసుకునే శక్తి నాకు లేదు. అయినా కొంత మార్పు చేయగల శక్తి మాత్రమే నాకుంది. శాపమును అనుభవించక తప్పదు అని బ్రహ్మదేవుడు సమాధానమిచ్చాడు. మీ దయస్వామి నమస్కరిస్తూ నిలుచున్నాడు శంఖకర్ణుడు. 3 జన్మల పాటు నీవు భూలోకంలో మానవుడిగా అవతరించక తప్పదు. అయితే 3 జన్మలలో కూడా నీవు అనన్యమైన విష్ణుభక్తుడిగా పేరు పొంది భూలోకవాసులలో చిరస్మరణీయమైన కీర్తిని పొందుతావు అని బ్రహ్మదేవుడు శాపంలోని కొంతమేర వరాన్ని ప్రసాదించాడు. శంకుకర్ణుడు భక్తితో నమస్కరించి బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అటువంటి శంకుకర్ణుడు మొదటి జన్మలో హిరణ్యకశిపుడికి కుమారుడుగా ప్రహ్లాదుడిగా జన్మించాడు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి అయితే తల్లి గర్భమునందున్న సమయంలోనే నారదుడితో హరిభక్తి ఉపదేశాన్ని పొందిన ప్రహ్లాదుడు చిన్నతనం నుంచే హరిభక్తుడిగా తయారయ్యాడు. విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడు కుమారుల్లోని విష్ణుభక్తిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. శ్రీహరిభక్తిని మానమని, తమకు హరిశత్రువని ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు నయాన భయాన తెలిపాడు. అయినా ప్రహ్లాదుల్లో మార్పు రాలేదు. దీనితో చంపించేందుకు కూడా వెనుకాడలేదు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, ఒరేయ్, నీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించు అని హిరణ్యకశిపుడు కుమారుణ్ణి నిలదీశాడు. హరి సర్వవ్యాపితుడు, ఎక్కడైనా ఉన్నాడు అని ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు. ఈ సమాధానంతో మరింత కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు, ఏడీ నీ శ్రీహరి, ఈ స్తంభంలో చూపించు అని అన్నాడు. చూడండి, ఈ స్తంభంలోనే శ్రీహరి ఉన్నాడు అని ప్రహ్లాదుడు సమాధానమివ్వగానే హిరణ్యకశిపుడు స్తంభమును పగలగొట్టాడు. అందులో నుంచి శ్రీ మహావిష్ణువు నృసింహస్వామి రూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో శ్రీ నృసింహావతారం 4వది. కేవలం ప్రహ్లాదుడి కోసమే, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకే శ్రీహరి నృసింహ అవతారాన్ని ధరించాడు. ఈ వెంకటనాథుడే పూర్వజన్మలో ప్రహ్లాదుడు, అనన్య విష్ణుభక్తుడు చెప్పాడు పండితుడు. మహానుభావ, మా కుమారుడైన వెంకటనాథుడి పూర్వజన్మ వృత్తాంతం నన్ను ఎంతగానో ఆనందానికి గురిచేస్తోంది. అంతటి మహనీయుడు నా కడుపున జన్మించడం ఆ భగవంతుడి దయ, లేల కాకుండా మరేమిటి? మీరు చెప్పిందంతా వింటుంటే 2వ జన్మ విశేషాలు తెలుసుకోవాలన్న ఆతృత పెరుగుతోంది. దయచేసి తెలియజేయండి అని తిమ్మన భట్టు ప్రార్థించాడు. అలాగే అంటూ చెప్పడం ప్రారంభించాడు జ్యోతిష బ్రహ్మ. వెంకటనాథుడు 2వ జన్మలో వ్యాసరాయులు. ద్వైతపీఠాధిపతుల్లో శ్రీ వ్యాసరాయుల వారు సుప్రసిద్ధులు. రామాచార్యులు, సీతమ్మ దంపతులకు జన్మించిన వ్యాసరాయులు బాల్యము నుంచే ప్రతిభ కనబరిచి శ్రీ పాదరాయల వద్ద వేదాంతమును అధ్యయనం చేసి గురువుని మించిన శిష్యుడిగా పేరు పొందాడు. తర్వాత ద్వైత పీఠానికి పీఠాధిపతి అయ్యాడు. అనన్య విష్ణుభక్తుడు అయిన శ్రీ వ్యాసరాయల వారు తార్కాతాండవము, న్యాయామృతము, తాత్పర్య చంద్రిక వంటి ఎన్నో గ్రంథాలు రచించారు. వ్యాసరాయల వారు విజయనగర చక్రవర్తి అయిన సాళువ నరసింహరాయల వారి కోరిక ఆహ్వానం మేరకు తిరుమల క్షేత్రం చేరి మరికొంతకాలం అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తూ గడిపి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాడు. వ్యాసరాయల వారు విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారికి సమకాలీనుడు, కులగురువు. వారిని ఒక భయంకరమైన గండం నుంచి రక్షించిన మహానుభావుడు.
పండితుడు చెప్తూనే ఉన్నారు. తిమ్మనపట్టుతో పాటు అందరూ ఆసక్తిగా వినసాగారు. శ్రీకృష్ణదేవరాయల పేరు వినగానే తిమ్మనపట్టు మనస్సు నిండా కృతజ్ఞతాభావం నిండగా తన పూర్వీకులను పోషించిన చక్రవర్తి కదా అనే భావం కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించింది. శ్రీకృష్ణదేవరాయల వారికి గండమా? వ్యాసరాయల వారు రక్షించారా? అదేమిటో వివరించండి ఆసక్తిగా కోరారు అక్కడ ఉన్న పండితులు. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు పండితుడు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారికి జ్యోతిశాస్త్రవేత్తలు కూహు గండం ఉందని చెప్పారు. దీనితో ఆ గండం నుంచి గట్టెక్కే మార్గం చెప్పమని రాజ్యంలోని పండితులందరినీ సమావేశపరిచి మార్గం కోరాడు శ్రీకృష్ణదేవరాయలు. పండితులందరూ శ్రీకృష్ణదేవరాయల జాతకం పరిశీలించారు, చర్చలు జరిపారు. చివరకు, ప్రభు, మీకు గండం ఉన్నది, అందులో సందేహం లేదు. అయితే ఆ గండం నుంచి మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. గండం సమయంలో మీరు సింహాసనమును వదిలేసి, అంటే రాజ్యత్యాగం చేసి రాజ్య పాలనా బాధ్యతను ఎవరికైనా అప్పగించినట్లయితే మీరు గండం నుంచి తప్పించుకోవచ్చు అని పండితులు తెలిపారు. నేను రాజ్యత్యాగం చేస్తాను, అయితే సింహాసనమును ఎవరికి అప్పగించాలి ప్రశ్నించారు కృష్ణదేవరాయలు. మళ్ళీ పండితులు చర్చలు జరిపారు. పరిపరి విధాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మహారాజా, మీ పట్టపుటి ఏనుగు ఎవరి మెడలో పూలదండ వేస్తుందో వారికే రాజ్యపాలనా భారాన్ని అప్పగించండి అని సలహా ఇచ్చారు. అందరూ అందుకు అంగీకరించారు. పట్టపుటి ఏనుగుకు పూలమాల ఇచ్చి విజయనగరం వీధుల్లో వదిలేశారు. అది ఎవరి మెడలో మాలన వేస్తుందని చూసేందుకు దానిని సైనికాధికారులు అనుసరించారు. పట్టపుటి ఏనుగు విజయనగరంలోని వీధులన్నీ తిరిగింది. చివరకు నగరం వదిలి అడవిదారి పట్టింది. అడవికి చేరిన ఏనుగు ఒక కొండ గుహ వద్దకు చేరి గేంకరించడం ప్రారంభించింది. దీనితో గుహ లోపల తపస్సేస్తూ ఉన్న వ్యాసరాయల వారికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. గుహలో నుంచి బయటకొచ్చారు. అంతే, ఏనుగు తన తొండముతో పూలమాలను వారి మెడలో వేసింది. అక్కడకు చేరిన సైనికులు, స్వామి ప్రణామములు, మిమ్మల్ని చూస్తే మహాతపసంపన్నులుగా ఉన్నారు. ఈ ఏనుగు మా మహారాజుల వారిది అని మొదలుపెట్టి జరిగిన విషయాన్నంతా వివరించారు. విజయనగరానికి వ్యాసరాయల వారిని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి వ్యాసరాయల వారు విజయనగరానికి చేరుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు వ్యాసరాయల వారికి సకల మర్యాదలు, స్వాగత సత్కారాలు చేసి తన గండం విషయాన్ని తెలిపి సింహాసనాన్ని అధిష్ఠించి గండం నుంచి తనను గట్టెక్కించవలసిందిగా ప్రార్థించారు. వ్యాసరాయల వారు శ్రీకృష్ణదేవరాయల ప్రార్థనను మన్నించారు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని త్యాగం చేసి వ్యాసరాయల వారికి అప్పగించారు. వ్యాసరాయలు సింహాసనాన్ని అధిష్ఠించాడు. చివరకు పండితులు చెప్పిన సమయం ఆసన్నమైంది. కుహుగండం వచ్చే సమయం సమీపించింది. అందరూ ఏం జరుగుతుందా అని ఆతృతతో ఎదురు చూడసాగారు. సభామండపమంతా ఆతృత నెలకొంది. ఉన్నట్టుండి ఒక్క ఉదుటిన సింహాసనం పైన ఆసనులై ఉన్న వ్యాసరాయల వారు సింహాసనంపై నుంచి లేచి నిలబడ్డారు. తన భుజంపై ఉన్న అంగవస్త్రమును తీసి సింహాసనంపై వేసి పక్కకు తప్పుకున్నారు. అంతే, ఆ అంగవస్త్రం ఒక్కసారిగా బొగ్గుమని అంటుకుని కాలి బూడిదైపోయింది. సభలో ఆతృతగా చూస్తున్న వారందరూ ఈ హఠాత్ పరిణామంతో నిశ్చేష్టులై ఉండిపోయారు. తేరుకొని జరిగిందాన్ని తలుచుకుని ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ, మీకు ఉన్న కుహుగండం నేడు తొలగిపోయింది. ఇక మీరు దిగులు చెందకండి. మీకు గాని రాజ్యానికి గాని ఎటువంటి నష్టం లేకుండా గండం నుంచి గట్టెక్కగలిగాం. ఇక మీ సింహాసనం మీకే అప్పగిస్తూ ఉన్నాను. రాజ్యపాలనా బాధ్యతను స్వీకరించి సుభిక్షమైన పాలనని అందించండి. మీరు, మీ రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించి వ్యాసరాయలు రాజ్యాన్ని తిరిగి శ్రీకృష్ణదేవరాయలకు అప్పగించారు. అనంతరం వారు దేశ పర్యటన చేశారు. అనేక చోట్ల ఆంజనేయ స్వామివారి ఆలయాలు ప్రతిష్ఠించారు. భక్తి మార్గాన్ని ప్రబోధించి ప్రజలు ఆ మార్గంలో పయనించి సుఖ సంతోషాలతో జీవించేలా కృషి చేశారు. చివరకు వ్యాసరాయల వారు విళంబినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ చతుర్థి నాడు అనిగొంది సమీపంలో తుంగభద్ర నదీ తీరాల్లో సమాధి చెందారు అని వ్యాసరాయల జీవిత విశేషాలను వివరించిన పండితులు తిమ్మనబట్ట. ఈ విధంగా బ్రహ్మశాప కారణంగా 2 అవతారాలు ధరించిన శంకుచక్రుడు 3వ జన్మైన ఈ జన్మలో మీ కుమారుడిగా జన్మించాడు. ఈ పిల్లవాడి భవిష్యత్తు చాలా గొప్పగా గోచరిస్తూ ఉంది. లోకవిఖ్యాతుడై కొన్ని వేల సంవత్సరాల పాటు ఎందరో ఆరాధనలు అందుకుంటాడు అని జ్యోతిష పండితులు వెంకటనాథుని జాతకాన్ని వివరించారు. వారి మాటలు విన్న తిమ్మనబట్టు దంపతుల ఆనందానికి అవధుల్లేవు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే తమపై కరుణ చూపించి తమకు ఈ భాగ్యాన్ని కల్పించాడని అనుకుని మనస్సులోనే ఆ స్వామికి వారు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. గోపికాంబ ఆనందంతో పిల్లవాడిని ఎత్తుకుని ముద్దాడింది. స్పృశంతి పూర్వోత్తరామితి
సుహంసా దేవాని సేవిత పరాంఘ్రి పయోజన. అందమైన రూపంతో తల్లిదండ్రులకు బంధువులకు సంతోషాన్ని పంచుతూ వెంకటనాథుడు దినదిన ప్రవర్ధమానమవుతూ పెరగసాగాడు. వెంకటనాథుడి బాల్య చేష్టలను, అల్లరి పనుల్ని, తెలివితేటలు చూసి అందరూ మెచ్చుకోసాగారు. తండ్రి పూజ చేస్తూ ఉంటే తండ్రి పక్కనే కూర్చుని శ్రద్ధగా గమనించేవాడు. ఇంటిలో పురాణ సంబంధమైన చర్చలు, సంభాషణలు జరుగుతూ ఉంటే ఆసక్తిగా ఆలకించేవాడు. చిన్నారి వెంకటనాథుడికి ఆ చర్చల్లో, సంభాషణల్లో ఏమర్థమయ్యేదో గాని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండడం చూసిన వారందరూ ఆశ్చర్యచకితులవుతూ ఉండేవారు. ఈ విధంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ పెరగసాగిన వెంకటనాథుడికి ఒక శుభముహూర్తాన అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పిల్లవాడికి కొద్ది దూరంలో పురాణ గ్రంథం, చిల్లర నాణేలు, బంగారు ఆభరణాలు ఉంచారు. వెంకటనాథుడు దేనిని తీసుకుంటాడో అని అందరూ ఆసక్తిగా చూడసాగారు. వెంకటనాథుడు జోగాడుతూ పురాణ గ్రంథం వద్దకు చేరాడు. పురాణ గ్రంథాన్ని చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీనిని చూస్తున్న అక్కడి వారందరూ ఆశ్చర్యంతో, తిమ్మనభట్టు గారు, ఏడుకొండలవాడి దయ వల్ల జన్మించిన వెంకటనాథుడు గొప్ప పండితుడవుతాడు. ఈ లోకానికందరికీ దారి చూపించి కష్టాలను గట్టెక్కించే మేధావవుతాడు. ఈ లోకంలో చిరంజీవయ్యి వెలుగొందుతాడు అని ఆశీర్వదించారు. వారి మాటలు తిమ్మనభట్టు దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. అయితే అందరూ పిల్లవాడిని మెచ్చుకోవడం, పొగడడం వల్ల ఆ పిల్లవాడికి దిష్టి తగులుతుందని సాయంత్రం అవుతూనే గోపికాంబ దిష్టి తీస్తూ ఉండేది. వెంకటనాథుడు దినదిన ప్రవర్ధమానమవుతూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు, బంధువులకు సంతోషానందాలను పంచుతూ పెరగసాగాడు. వెంకటనాథుడు 3 సంవత్సరాల వయసు వాడయ్యాడు. చాలా సంస్కారం జరిపించారు. అక్షరాభ్యాసానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ శుభగడియ వచ్చింది. విద్యా కార్యక్రమము ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాగాలని శ్రీ వినాయకుడిని, చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీదేవిని పూజించారు. అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తిమ్మనభట్టు వెంకటనాథుని వేలు పట్టుకుని ఇసుకలో ఓం అనే అక్షరాన్ని దిద్దించాడు. 2 సార్లు తండ్రి వేలు పట్టుకుని దిద్దించాడు. వెంటనే వెంకటనాథుడు పక్కనే ఓం అనే అక్షరాన్ని మళ్ళీ వ్రాశాడు. 2 సార్లు దిద్దించగానే చక్కగా అక్షరాన్ని వ్రాయడం చూసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కామారిమాక్ష విషమాక్ష శిరస్పృశంతి. 3 సార్లు పక్కపక్కనే ఓం అనే అక్షరాన్ని రాసిన వెంకటనాథుడు, నాన్నగారు, ఆ పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వవ్యాప్తుడు గదా, అంతటి గొప్ప మహనీయుడైన దేవదేవుడు ఒక చిన్న అక్షరమైన ఓంలో ఎలా ఇమిడి ఉన్నాడు అని ముద్దుగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నను విన్న వారందరిలో అంత చిన్నవాడిలో ఇంత పెద్ద ఆలోచన అనే ఆశ్చర్యము ఒకవైపు, చాలా తెలివివంతుడు అనే ఆనందం మరోవైపు కలిగాయి. ఈ విధంగా చిన్న కొడుకుకు అక్షరాభ్యాసం చేసి పిల్లవాడి తెలివితేటను చూసి ఆనందంలో ఉన్న తిమ్మనభట్టు మనసులో మాత్రం తన కూతురి వివాహాన్ని గురించిన ఆలోచనలు కొంగదీసాగాయి. తన కుమార్తెకు వివాహ వయస్సు వచ్చింది. ఆమెకు తగిన వరుణు చూసి వివాహం జరిపించాలి. వివాహానికి అవసరమైన సొమ్మును ఎలా సంపాదించాలి వంటి ఆలోచనలు మనస్సును అలుముకోగానే ఆనందం తొలగి మనస్సంతా ఆలోచనలతో, బాధతో నిండిపోతూ ఉండేది. రకరకాలుగా ఆలోచించిన చివరకు ఆ ఏడుకొండలవాడే తనకు దిక్కు, ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అని మనసును సమాధానపరుచుకుంటూ ఉండేవాడు. తనను గట్టెక్కించమని నిత్యం భగవంతుని వేడుకుంటూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తిమ్మనభట్టు కుమారుడైన గురురాజు, వెంకటనాథులిద్దరూ వారి వారి విద్యలతో ముందంజ వేయసాగారు. తిమ్మనభట్టు దేవదేవుడిపై భారం వేసి కుమార్తె వెంకటాంబకు తగిన వరుడు కోసం వెతకసాగాడు. తిమ్మనభట్టు దేవదేవుడిపై వేసిన భారం వృధా కాలేదు. వెంకటాంబకు ఒక సంబంధం కుదిరింది. కాశ్యప గోత్రజుడుగు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులకు కుమార్తెనిచ్చి వివాహాన్ని జరిపించాడు. కుమార్తె వెంకటాంబను అత్తవారింటికి సాగనంపారు. అత్తవారింట కూతురు, అల్లుడు సంతోషంగా, ఆనందంగా గడపసాగారు. వారి సంసారాన్ని చూసిన తిమ్మనభట్టు దంపతుల్లో ఆనందానికి అవధులు లేవు. అయినా ఇదంతా తమ గొప్పదనం కాదని, అంతా ఆ దేవదేవుడి కృపేనని నిత్యం ఆ స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామిని పరిపర విధాలా కీర్తిస్తూ గడుపుతూ ఉండేవారు. వెంకటాంబ వివాహం కావడంతో పెద్ద భారం తొలగిపోయినట్లుగా భావించిన తిమ్మనభట్టు తన దృష్టంతా 2 కుమారులపైకి మళ్లించాడు. పెద్దవాడైన గురురాజుకు ఉపనయనమైంది. దీంతో గురురాజు వేద విద్యలను అభ్యసిస్తూ ఉన్నాడు. తెలివైన, చురుకైన వాడుగా పేరు పొందిన వెంకటనాథుడికి కూడా ఉపనయనం చేసి వేదాధ్యాయాన్ని ప్రారంభింపజేస్తే బాగుంటుందనే ఆలోచన తిమ్మనభట్టులో కలిగింది.
అదే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, తోటివారికి తెలిపారు. అందరూ ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం అని అన్నారు. దీంతో తిమ్మనభట్టు ఒక శుభముహూర్తాన్ని చూసి వెంకటనాథుడికి ఉపనయనం చేశాడు. వేద విద్యార్హతను కలిగించాడు. వేద విద్యల అధ్యయనాన్ని ప్రారంభించిన వెంకటనాథుడు తోటివారందరిలో ముందుండసాగాడు. మంత్రాలయవాస రోజులు గడవసాగాయి. కాలం ఒకేలా ఉండదు కదా, విధి వక్రీకరించింది. వెంకటనాథుడి అభివృద్ధిని, సాధించబోయే పాండిత్యాన్ని కన్నులారా చూసే భాగ్యానికి తిమ్మనభట్టు నోచుకోలేదు. తిమ్మనభట్టు కాలం చేశాడు. దీంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అమ్మ, అన్న, వదినడితో కలిసి వారి సంరక్షణలో వెంకటనాథుడు పెరగసాగాడు. తండ్రి లేని లోటు, దిగులు మనసును బాధిస్తూ ఉన్న చదువుపై దాని ప్రభావం పడకుండా విద్యలో ముందుండసాగాడు. తెలివితేటలు ఎల్లవేళలా ప్రదర్శిస్తూ గురువుల ప్రశంసలు అందుకుంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. అమరకోశమును తడుముకోకుండా గడగడా చెప్పసాగాడు. నిఘంటువు వెంకటనాథుడి నోటి యందు నాట్యం చేస్తూ ఉండేది. వ్యాకరణంలోని వెంకటనాథుడికి ఎదురే లేకుండా ఉండేది. వేదాంత అధ్యయనం మాత్రం మిగిలి ఉంది. అయితే వేదాంత అధ్యయనం ఎక్కడ, ఎవరి వద్ద చేయాలి అనే ప్రశ్నలు మాత్రం వెంకటనాథుడిని వేధిస్తూ ఉండేవి. ఆ వేదన ఎంతో కాలం నిలవలేదు. వెంకటనాథుడి తెలివితేటలు, ఆయనలోని తృష్ణను గమనించిన వెంకటనాథుడి బావ లక్ష్మీ నరసింహాచార్యుడు వారిని మధురకు రప్పించాడు. తానే గురువు అయి బాధ్యతలు స్వీకరించాడు. వేద విద్యలను బోధించసాగాడు. బావగారి శిక్షణలో వెంకటనాథుడు వేద విద్యల్లోనూ, వేద మంత్రాల్ని అధ్యయనం చేయడంలోనూ ఎన్నో మెలకువలను నేర్చుకున్నాడు. అందరిచేత ప్రశంసలు అందుకోసాగాడు. వెంకటనాథుడు 18 సంవత్సరాల యువకుడయ్యాడు. స్పృశంతి పూర్వోత్తరామిత తరంగచరత్సుహంస దేవాని సేవిత పరాంఘ్రి వయోజనజ్ఞ. ఆటపాటల్లోనూ, పాండిత్యంలోనూ, విద్యలోనూ, వేదాంత విషయాల్లోనూ వెంకటనాథుడు దిట్టగా పేరు పొందాడు. అందమైన రూపమును కలిగి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండడంతో పాటు మన్మధుడే ఈ భూలోకంలో అవతరించాడా అని అందరూ అనుకుంటూ ఉండేవారు. వెంకటనాథుడి విద్య, సుగుణాలు ఆ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేశాయి. వెంకటనాథుడి గుణగణాలు, రూపం, పాండిత్యాన్ని గమనించిన ఆడపిల్లల తల్లిదండ్రులు దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా పురుషుడి మాదిరిగా ఉండే వెంకటనాథుడు తమ అల్లుడైతే బావుండు అని భావిస్తూ ఉండేవారు. ఇక పెళ్లిగాని యువతులు ఈ భూలోక మన్మధుడే తమ భర్త అయితే ఎంత బావుంటుందో కదా అని కలలకనేవారు. యుక్త వయసులైన వెంకటనాథుడికి వివాహం చేయాలని భావించారు. అన్నా వదినలు సంబంధం కోసం వెతకసాగారు. చివరకు సరస్వతి అనే అందాల యువతితో వివాహం చేశారు. సరస్వతి వెంకటనాథుడికి తగ్గ రూపవతి, గుణవతి, సంగీత సాహిత్యాభిరుచి ఉన్న యువతి. వెంకటనాథుడు సరస్వతి జంటను చూసిన వారందరూ వీరి ఈడు జోడు బాగుంది, వీరిద్దరిని ఒకరి కోసం ఒకరిని బ్రహ్మదేవుడు పుట్టించాడు అని ఈ దంపతులు చూసిన అందరూ అనుకోసాగారు. వివాహమైన తర్వాత వారిరువురు కావేరి పట్టణం అనే అగ్రహారానికి చేరుకున్నారు. నవదంపతులు ఒకరిని చూసి ఒకరు మురిసిపోతూ ఆనందంగా జీవించసాగారు. వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి అందరూ దంపతులంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఉండేవారు. ఆ దంపతుల ప్రేమానురాగాలకు చిహ్నంగా వారికి ఒక కుమారుడు జన్మించాడు. జన్మించిన 11వ నాడు నామకరణోత్సవాన్ని జరిపించి పిల్లవాడికి లక్ష్మీనారాయణుడు అని వెంకటనాథుడు పేరు పెట్టారు. వెంకటనాథుడి విద్య, పాండిత్యం నలుదిశలా వ్యాపించాయి. ఆయన వద్ద విద్యాభ్యాసం చేస్తే, శిష్యరికం చేస్తే తమ పిల్లలు వృద్ధిలోకి వస్తారని, అభివృద్ధి జరుగుతుందని, మహాపండితులవుతారని అనుకోసాగారు. అంతేకాదు, అనేక మంది వెంకటనాథుడి గడపనెక్కి వారి శిష్యులయ్యారు. వారందరి పోషణాభారం వెంకటనాథుడిపైనే పడింది. ఒకప్పుడు ఐశ్వర్యంతో తొలితూగిన వారి కుటుంబం విజయనగర రాజ్య పతనంతో ఐశ్వర్యాన్నంతా పోగొట్టుకుని కనీసం తినడానికి తిండి లేని స్థితికి చేరింది. అటువంటి స్థితిలో శిష్య పోషణ భారం వెంకటనాథుడిపై పడడం ఆయన పాలిట మోయిరాని భారమే అయింది. అయినా సంసారాన్ని గుట్టుగా సాగిస్తూ ఉన్నంతలోనే సర్దుకుపోసాగారు. వెంకటనాథుడి ఇంటిలో ఒక్కరోజు కూడా సరిపడా ఆహార దినుసులు ఉండేవి కావు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవడం, వాటిని భుజించడం. ఏమీ లభించిన రోజు ఉపవాసాలే. ఎన్నిసార్లు ఉపవాసాలో లెక్కే లేదు. అయినా వారిలో దైవచింతన తగ్గలేదు.
దంపతుల్లో అన్యోన్యత ఏమాత్రం తగ్గలేదు. కుమారుడు లక్ష్మీనారాయణుడి ఆటపాటలను చూస్తూ ఆకలి బాధను కూడా మరిచిపోయారు. కటిక పేదరికల్లో కూడా ఆనందాన్ని అనుభవించసాగారు. అయితే రాను రాను విద్యాభ్యాసానికి వచ్చే శిష్యుల సంఖ్య అధికం కాసాగింది. కానీ వెంకటనాథుడి ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం కూడా మెరుగుపడలేదు. రోజు రోజుకి కష్టాలు పెరుగుతూ ఉన్నాయే కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇలా కాలం సాగిపోతూ ఉంది. ఒకరోజు పక్క గ్రామంలో శ్రీమంతుడి ఇంటిలో శుభకార్యం జరుగుతూ ఉంది. బ్రాహ్మణులందరినీ పిలిచి సత్కరిస్తూ ఉన్నారనే విషయం శిష్యుల ద్వారా సరస్వతికి తెలిసింది. అంతే, ఏమండి, శ్రీమంతుడి గృహంలో జరిగే శుభకార్యానికి మీరు వెడితే బాగుంటుందనిపిస్తోంది. మీ పాండిత్యాన్ని, ప్రతిభను చూసి మీకు తప్పక వారు ధన సహాయం చేస్తారు. ఆ ధనం వల్ల మనకు, మన శిష్యులకు కొన్ని రోజులైనా భోజనం లభిస్తుంది. ఏమంటారండి అని భర్తతో పలికింది సరస్వతి. పాండిత్యాన్ని అడ్డం పెట్టుకుని ధనం సంపాదించడం వెంకటనాథుడికి ఇష్టం లేదు. అయినా ఏ రోజు అది లేదు ఇది లేదు అని అనకుండా ఉన్న దాంట్లో గుట్టుగా సంసారాన్ని నడుపుతూ, ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు పస్తులతో గడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్న తన ఇల్లాలు ఈ విధంగా సలహాను ఇవ్వడంతో వెంకటనాథుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. భార్య మాటను కాదనలేకపోయాడు. వారిద్దరూ శిష్యులను వెంటబెట్టుకొని పక్క గ్రామానికి పయనమయ్యారు. ఆ గ్రామం చేరాడు. శ్రీమంతుడి ఇంటి ముందు పెళ్లి పందిరి అలంకారాలతో ఇంటి నిండా జనంతో కళకళలాడుతూ ఉంది. వందల కొద్దీ బ్రాహ్మణుడు, పండితులు కార్యక్రమానికి హాజరయ్యారు. వెంకటనాథుడు శ్రీమంతుడి గృహం చేరి ఒకచోట కూర్చున్నాడు. మిగతా అందరిలాగా వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయడం ఇష్టం లేని వెంకటనాథుడు ఒక మూల కూర్చొని వేదాంత గ్రంథాలను చదువుకోసాగాడు. శ్రీమంతుడి పురోహితుడు హడావిడి చేస్తూ అటు ఇటు తిరుగుతూ వెంకటనాథుడి వద్దకు చేరి, ఇదిగో అబ్బాయి, ఈ గంధం చెక్క రాయి తీసుకుని గంధం తీనాయన, వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ ఇవ్వవలను గదా అని అంటూ రాయి, గంధం చెక్కను వెంకటనాథుడికి ఇచ్చి వెళ్ళాడు. అయినా వెంకటనాథుడు ఏమాత్రం బాధకు లోనవ్వలేదు. తనకు ఏ పని అప్పగించినా శ్రద్ధతో చేసే వెంకటనాథుడు ఒకవైపు వేదాంత గ్రంథాన్ని పఠిస్తూనే మరోవైపు గంధమును తీసి పురోహితుడికి అందించారు. పురోహితుడు ఆ గంధమును కార్యక్రమానికి హాజరైన బ్రాహ్మణులందరికీ ఇచ్చాడు. వారు దానిని తమ శరీరానికి పూసుకున్నారు. అంతే, గంధం పూసుకున్న వారందరూ శరీరం మంటతో ఆహాకారాలు చేయసాగారు. మంటను తట్టుకోలేక గంధంలో ఏం కలిపి ఇచ్చావంటూ వారందరూ పురోహితుని నిలదీశారు. బ్రాహ్మణుడంటే అధిక గౌరవ మర్యాదలున్న శ్రీమంతుడు ఈ విధంగా జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురోహితుడిని నిలదీశాడు. పురోహితుడు గంధం తీసింది ఈ అబ్బాయి అనంటూ వెంకటనాథుని చూపించి తప్పించుకున్నాడు. దీంతో శ్రీమంతుడు వెంకటనాథుని నిలదీశాడు. అందుకు, నేను వేద పారాయణం చేస్తూ గంధం తీశాను. గంధం తీసే సమయంలో నేను అగ్నిసూక్తమును పఠించాను. దాని ప్రభావం గంధంపై పడినట్టుంది. అందువలనే బ్రాహ్మణులందరకు మంట కలిగినట్లు ఉంది అని వెంకటనాథుడు సమాధానమిచ్చాడు. అంతటితో ఆగక వెంటనే కరుణసూత్రమును పఠిస్తూ మళ్ళీ గంధమును తీసి బ్రాహ్మణులందరకు తానే స్వయంగా అందించాడు వెంకటనాథుడు. బ్రాహ్మణులందరూ దానిని తమ శరీరాలకు పూసుకున్నారు. దానితో వారి శరీరమంట పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో చల్లదనం, హాయి కలిగింది. అంతే, అక్కడే ఉన్న బ్రాహ్మణుడు, పండితులతో పాటు శ్రీమంతుడు కూడా వెంకటనాథుడు సాధారణమైన వ్యక్తి కాదని, మహిమాన్వితుడని, ఆయన గొప్ప వ్యక్తి అని, దివ్య శక్తులు కలిగిన వాడని వేణోళ్ల కీర్తించారు. శ్రీమంతుడు ధనకనక తాంబూలాలతో వెంకటనాథుడిని ఘనంగా సత్కరించాడు. సత్కారం అందుకున్న వెంకటనాథుడు శిష్యులను వెంటబెట్టుకుని ఇల్లు చేరాడు. శ్రీమంతుడిచ్చిన ధనంతో కొన్ని రోజుల పాటు ఇల్లు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచింది. ఇలా ఉన్న సమయంలో ఒకనాటి రాత్రి అందరూ గాఢంగా నిద్రిస్తూ ఉన్న సమయంలో దొంగలు పడి వెంకటనాథుడి ఇంటిలో ఉన్నవన్నీ దోచుకు వెళ్లారు. దీనితో తిరిగి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇల్లు గడవడం కష్టతరమైంది. తమ పరిస్థితి ఏమిటి, ఎప్పుడు బాగుంటుందా అని వెంకటనాథుడు, సరస్వతి తీవ్రంగా ఆలోచించారు. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా వారు దేవుణ్ణి నిందించకపోవడం విశేషం. కష్టాలు వారిలో భక్తిని మరింత అధికం చేశాయే గాని ఏమాత్రం తగ్గనివ్వలేదు. పరిపరి విధాలుగా ఆలోచించిన వారు తమ కుటుంబానికి దిక్కు తమ గురువులైన శ్రీ సుధీంద్రుల వారే అని భావించారు. అంతే, వెంకటనాథుడి కుటుంబం కుంభకోణం పయనమైంది. వెంకటనాథుడికి తాను గతంలో మఠంలో చేరడం, విద్యను అభ్యసించడం, అక్కడ గడిపిన రోజులు కళ్ల ముందు మెదలసాగాయి. సకల కళా కోవిదులైన వారు దైవత్వాన్ని ప్రచారం చేస్తూ
అనేక మంది శిష్యులను తన వద్ద చేర్చుకుని వారికి వేదాంత విద్యలను బోధిస్తూ ఉండేవారు. వారిని గురించి విన్న వెంకటనాథుడిలో వారి వద్ద విద్యను అభ్యసించాలనే కోరిక బయలుదేరింది. అదే విషయాన్ని తన అన్నకు తెలిపారు. అందుకు అన్నగారు అనుమతిని ఇవ్వడంతో వెంకటనాథుడు కుంభకోణం చేరాడు. మఠం ప్రాంగణంలో అడుగుపెట్టాడు. దివ్య తేజస్తో పీఠనందు ఆసనుడే ఉన్న శ్రీ సుధీంద్ర తీర్థుల వారిని చూస్తూనే వెంకటనాథుడి మనస్సంతా గౌరవభావంతో నిండిపోయింది. వెంకటనాథుడు వారిని సమీపించి సాష్టాంగ ప్రణామం చేసి, స్వామి, నేను వీణ తిమ్మనపట్టు గారి కుమారుణ్ణి. నా పేరు వెంకటనాథుడు. మీ శిష్యరకం చేసి సుధాది గ్రంథములను అధ్యయనం చేయాలనే కోరికతో మీ వద్దకొచ్చాను. మీరు దయించి నన్ను శిష్యుడిగా అంగీకరించి నన్ను అనుగ్రహించి నాకు విద్యాబోధన చేయుదురని ప్రార్థిస్తూ ఉన్నాను అని కోరాడు. అత్యంత వినయ విధేయతలు కలిగి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్న వెంకటనాథుడిని శ్రీ సుధీంద్ర తీర్థుల వారు తేరిపారా చూశారు. వెంకటనాథుడి ముఖంలో ఏదో తెలియని తేజస్సు, దివ్యమైన భవిష్యత్తు శ్రీ సుధీంద్ర తీర్థుల వారికి గోచరించగా, చాలా సంతోషం. నీవు నేటి నుంచి ఈ మఠనందే నివాసం ఉండి ఇక్కడే తీర్థ ప్రసాదములు స్వీకరిస్తూ విద్యను అభ్యసించు. దేవుడి కృప నీపై ఎల్లవేళలా ప్రసరించుగాక అని వెంకటనాథుడిని అనుగ్రహించారు. వెంకటనాథుడి సంతోషానికి అవధుల్లేవు. తనకు సదవకాశం లభించిందని దానిని వృధా చేయక సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు గురువుగారు బోధిస్తూ ఉన్న సుధాపాఠమును అత్యంత శ్రద్ధగా వినేవారు, వల్లెవేసేవారు. అంతటితో ఆగక ఏ రోజు చెప్పినది ఆ రోజే కంఠస్థం చేస్తూ అర్థం కాని విషయాలను గురువుగారి వద్ద తెలుసుకుంటూ ఉండేవారు. వెంకటనాథుడి శ్రద్ధను చూసిన శ్రీ సుధీంద్ర తీర్థుల వారిలో వెంకటనాథుడి పట్ల ప్రత్యేక ప్రేమ, వాత్సల్యము కలిగాయి. గురువుగారు తన పట్ల చూపిస్తున్న వాత్సల్యం వెంకటనాథుడిలో మరింత శ్రద్ధను కలిగేలా చేసింది. ఏ రోజు పాఠమునకు ఆ రోజే వ్యాఖ్యానం వ్రాయడం అలవాటు చేసుకున్నారు. ప్రతిరోజు గురువుగారు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా మననం చేసుకుని కంఠస్థం చేసి దానికి వ్యాఖ్యానం చేసి మళ్ళీ దానిని ఒకసారి సరిచూసుకుని కానీ వెంకటనాథుడు నిద్రకు ఉపక్రమించేవాడు కాదు. రాను రాను గురు శిష్యుల మధ్య ప్రేమ వాత్సల్యాలు అధికమయ్యాయి. దీనితో వెంకటనాథుడంటే ఇతర విద్యార్థుల్లో అసూయ, ద్వేషాలు ప్రారంభమయ్యాయి. తాము ఇంతకాలం నుంచి మఠంలో ఉన్న కొత్తగా వచ్చి చేరిన వెంకటనాథుడు చదువులో ముందు ఉండడం, గురువుగారు కూడా వెంకటనాథుడి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచడాన్ని వారు సహించలేకపోయారు. ఇవన్నీ వారిలో అసూయ, ద్వేషాలు అధికమయ్యేటట్లు చేశాయి. సహించలేని వారు శ్రీ సుధీంద్ర తీర్థుల వారి వద్దకు చేరి, గురువుగారు, కొత్తగా వచ్చిన వెంకటనాథుడు విద్య పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. తను చదువుకోకుండా మమ్మల్ని చదువుకోనివ్వకుండా అల్లరి పనులు చేస్తూనో లేదంటే ఎప్పుడు నిద్రిస్తూనో కాలాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. అతను మఠంలో ఉండేందుకు అనర్హుడు. అతను మఠంలో ఉండడం వల్ల ఇతరులు కూడా సోమరులుగా తయారీ అవకాశం మెండుగా ఉంది. అతనికి మఠంలో పెట్టి భోజనం కూడా వృధానే. కనుక తమరు ఆలోచించి వెంటనే వెంకటనాథుడిని మఠం నుంచి పంపించి వేయడం మంచిది అంటూ ఉన్నవి లేనివి కల్పించి వెంకటనాథుడిని గురించి చెప్పారు. శిష్యుల మాటలు విన్న శ్రీ సుధీంద్ర తీర్థుల వారు మనసులోనే నవ్వుకొని, మీరు వెంకటనాథుని చూసి ఏమాత్రం విచారించకండి. నేను అన్ని విషయాలు విచారించి తగిన చర్యలు తీసుకుంటాను. మీరు మాత్రం మీ పనిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కొనసాగించండి అని శిష్యులకు సమాధానమిచ్చి వారిని పంపించి వేశారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు యథాలాపంగా శ్రీ సుధీంద్ర తీర్థుల వారు సుధాసారము చెప్పడం ప్రారంభించారు. శిష్యులందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు. కొద్దిసేపు గడిచింది. పాఠం చెప్తూ ఉన్న శ్రీ సుధీంద్ర తీర్థుల వారికి సుధాగ్రంథంలోని ఒక వాక్యానికి అర్థం చెప్పడంలో సందేహాలు కలిగాయి. దానిని సమగ్రంగా ఆలోచించి చెప్పడం మంచిదని భావించిన శ్రీ సుధీంద్ర తీర్థుల వారు, ఈ రోజుకు ఇది చాలు, తరువాతి అంశాలు రేపు చర్చించుకుందాం అని చెప్పి శిష్యులందరినీ పంపించి వేశారు. వెంకటనాథుడు యథావిధిగా మఠంలోని తన నివాసానికి చేరుకుని ఎప్పటి మాదిరే ఆ రోజు పాఠమును మననం చేసి కంఠస్థం చేసి దానికి వ్యాఖ్యానం రాసి ఒకసారి దానిని సరిచూసుకుని నిద్రకు ఉపక్రమించారు. శ్రీ సుధీంద్ర తీర్థుల వారు రేపు చెబుతానన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ మఠం నందు అటు ఇటు పచారులు చేస్తూ శిష్యులు నిద్రిస్తూ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. నిద్రిస్తూ ఉన్న వెంకటనాథుడి పక్కన ఉన్న తాళపత్ర గ్రంథం పైన శ్రీ సుధీంద్ర తీర్థుల వారి దృష్టి పడింది. అక్కడికి చేరి దానిని చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించారు. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత. తాను బోధిస్తూ ఉన్న సుధా గ్రంథానికి పరిమళము అనే పేరుతో వెంకటనాథుడు వ్రాస్తూ ఉన్న వ్యాఖ్యాన గ్రంథం అది.
అని శ్రీ సుధీంద్ర తీర్థుల వారు గ్రహించారు. ఆ రోజు తనకు సందేహం కలిగిన వ్యాఖ్యానమునకు వెంకటనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం సుధీంద్రుల వారిని ఆకర్షించింది. చాలా బాగా వ్రాశాడనిపించింది. అంతేకాకుండా దానిని చదవడం వల్ల తనకు కలిగిన సందేహం తొలగిపోయిందని భావించిన సుధీంద్ర తీర్థులు వెంకటనాథుడి పాండిత్యాన్ని మనసులోనే అభినందించారు, ఆశీర్వదించారు. వెంకటనాథుడిపై వాత్సల్యంతో మనస్సంతా నిండిపోగా గాఢంగా నిద్రిస్తూ ఉన్న వెంకటనాథుడి వైపు చూశారు సుధీంద్ర తీర్థులు. గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. శరీరంపై కప్పుకునేందుకు ఏమీ లేకపోవడం వల్ల చలికి గజగజ వణుకుతూ ఉన్నాడు. అంతే, శ్రీ సుధీంద్ర తీర్థుల వారు తన భుజంపై ఉన్న శాలువాను తీసి వెంకటనాథుడిపై కప్పారు. వాత్సల్యంతో ఆశీర్వదించారు. వెంకటనాథుడు వ్రాస్తూ ఉన్న తాళపత్రం తీసుకుని తన నివాసానికి చేరుకున్నారు. తెల్లవారుజామైంది. వెంకటనాథుడు యథావిధిగా నిద్రలేచాడు. పక్క మీద కూర్చుని కరదర్శనం చేసుకున్నాడు. భూమాతకు నమస్కరించారు. పక్కన చూశారు. తన తాళపత్ర గ్రంథం కనిపించలేదు. దానితో ఆతృతగా అటు ఇటు చూశాడు. తాళపత్ర గ్రంథం కనిపించలేదు గాని తన శరీరంపై గురువుగారి శాలువా కనిపించింది. అంతే, వెంకటనాథుడి మనస్సంతా భయం, ఆందోళనలు నిండాయి. మనస్సంతా రకరకాలైన ఆలోచనలు చుట్టుముట్టాయి. తాను వ్యాఖ్యానం రాయడం తప్పేమో, గురువుగారు కోపింతిరేమో, తన శరీరం పైన గురువుగారి శాలువా ఎలా వచ్చిందో, గురువుగారు తనకు ఎటువంటి శిక్ష విధిస్తారో, తనను మఠం నుంచి పంపించి వేస్తారేమో, ఈ విధంగా అనేక ఆలోచనలు, ప్రశ్నలు మనసును చుట్టుకోగా వెంకటనాథుడిలో భయాందోళనలు బయలుదేరాయి. క్షమాపణలు చెబుదామని నిర్ణయించుకున్నారు. గురువుగారు ఏముందరో, ఏ శిక్ష విధించినా పర్వాలేదు, మఠమును వదిలి వెళ్ళమనుకుంటే చాలు, అదే 10,000. వివిధ ఆలోచనలతో మనసంతా నిండిపోగా అన్యమనస్కంగానే వెంకటనాథుడు కాలకృత్యాలు పూర్తి చేశాడు. స్నానాధికాలు ముగించాడు. సంధ్యావందనాది నిత్య అనుష్ఠానాలు, పూజలు ముగించారు. మనస్సులోనే భగవంతుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ భయం మనసును ఆవరించగా వణుకుతూ ఉన్న శరీరంతో గురువుగారి గదిలోకి ప్రవేశించారు. గురువర్య, నేను నిద్రిస్తూ ఉన్న సమయంలో నా శరీరం పైన మీ శాలువాను ఎవరో కప్పారు. నేను తెలిసి తెలియక వ్రాసుకుంటూ ఉండిన పుస్తకం కూడా నా దగ్గర లేదు. ఎవరు తీసుకువెళ్లారో నాకు తెలియదు. అసలు రాత్రి ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. నాకు ఏమీ తెలియదు. దయచేసి నన్ను మన్నించండి అని వేడుకున్నాడు వెంకటనాథుడు. దేవాని సేవిత పరాంక్రి వయోజనజ్ఞ. వెంకటనాథుడి మాటల్ని సావధానంగా విన్న సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుడి వైపు చూసి, వెంకన్న, దిగులు చెందకు, భయపడకు, పాఠమునకు సమయమైంది, తరగతి గదిలోకి వెడదాము అని పలికి బయలుదేరారు. వెంకటనాథుడు గురువుగారిని అనుసరించారు. గురువుగారి మాటలు వెంకటనాథుడికి కొంత స్వాంతన చేకూర్చాయి. కానీ భయం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. భయపడుతూనే సుధీంద్ర తీర్థుల వారి వెంట తరగతి గదికి నడిచారు వెంకటనాథుడు. వెంకటనాథుడు తరగతి గదిలో అడుగిడి తన స్థానంలో కూర్చున్నారు. సుధీంద్ర తీర్థుల వారు తరగతి గదిలో ప్రవేశించారు. శిష్యులందరూ లేచి నిలుచుని గురువుగారికి నమస్కరించారు. గురువు ఆజ్ఞ మేరకు ఎవరి స్థానాల్లో వారు ఆసీనులయ్యారు. సుధీంద్ర తీర్థుల వారు పాఠం చెప్పేందుకు ఉద్యుక్తులయ్యారు. నిన్న మేము సుధాసారం చెప్తూ ఒక వాక్యమునకు అర్థం కుదరక రేపు చెప్పుకుందామని చెప్పాను. మీకు గుర్తుంది కదా? చెప్పడం ప్రారంభించారు సుధీంద్ర తీర్థుల వారు. తరగతి గదిలోని శిష్యులందరూ ఆసక్తిగా వినసాగారు. ప్రతిరోజు ఈ వెంకటనాథుడు మేము చెప్తూ ఉన్న పాఠమును విని రాత్రిపూట వాటిని నేర్చుకుని సుధాగ్రంథమునకు టిప్పణము, వ్యాఖ్యానము వ్రాస్తూ ఉన్నాడు. నిన్న మనము వదిలివేసిన వాక్యమునకు కూడా వ్యాఖ్యానము వ్రాశాడు. చూడండి ఎంత చక్కగా వ్యాఖ్యానము వ్రాశాడు అంటూ సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుడు వ్రాసిన వ్యాఖ్యానమును చదివి అందరికీ వినిపించారు. వెంకటనాథుడు వ్రాసిన వ్యాఖ్యానాన్ని తరగతిలోని వారందరూ శ్రద్ధగా విన్నారు, ప్రశంసించారు. అంతటి గొప్ప వ్యక్తి పైన మేము అసూయాద్వేషాలను పెంచుకున్నామే అనే బాధ వారిలో మొదలైంది. మనస్సులోనే చింతించసాగారు. వెంకన్న, ఇలారా. సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుడిని దగ్గరకు రమ్మని పిలిచారు. వెంకటనాథుడు తరగతి గదిలో లేచి నిల్చున్నాడు. తరగతిలోని విద్యార్థులందరూ వెంకటనాథుడి వైపు తిరిగి ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. వెంకటనాథుడు సుధీంద్ర తీర్థుల వారిని సమీపించి వారికి నమస్కరించి వినయంగా నిలుచున్నాడు. వెంకన్న, నీవు భయపడవలదు. రాత్రి నేను అటు ఇటు తిరుగుతూ నీ పక్కన ఉన్న గ్రంథాన్ని తీసుకుని పరిశీలించి నేనే తీసుకువెళ్ళాను. నీ శరీరం వణుకుతూ ఉండడంతో నేనే నీ శరీరంపై శాలువాను కప్పాను చెప్పసాగారు సుధీంద్ర తీర్థుల వారు. కృతజ్ఞతాపూర్వకంగా వినయ విధేయతల్ని ప్రకటిస్తూ నిలుచున్నాడు వెంకటనాథుడు.
మిగతా విద్యార్థులందరూ ఆసక్తిగా వినసాగారు. వెంకన్న, నీవు అపూర్వ జ్ఞానవంతుడివి. సుధాపాఠమునకు నీవు పరిమళ అనే పేరుతో వ్రాసిన టిప్పణము మాకు ఎంతగానో నచ్చింది. నీవు రాసిన టిప్పణము నీ జ్ఞానానికి, ప్రతిభకు నిదర్శనంగా మేము గుర్తిస్తూ ఉన్నాము. పరిమళ పేరుతో వ్యాఖ్యానం వ్రాసిన నీకు పరిమళాచార్య అనే బిరుదును ఇస్తున్నాను అని చెప్పారు సుధీందర్ తీర్థులు. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత. గురువుగారి మాటలు విన్న విద్యార్థులందరూ ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. వెంకటనాథుడు గురువుగారు ఏమీ అనకపోగా ప్రశంసించడంతో మనసులోనే భయాందోళనలన్నీ తొలగిపోయి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి గురువుగారి పాదాలకు నమస్కరించి తన స్థానంలోని వెళ్ళి కూర్చున్నాడు. సుధీందర్ తీర్థుల వారు పాఠం చెప్పడం ప్రారంభించారు. అందరూ శ్రద్ధగా వినసాగారు. ఆ రోజు నుంచి వెంకటనాథుడి పట్ల సుధీందర్ తీర్థుల వారికి ప్రేమ, వాత్సల్యము అధికమయ్యాయి. తోటి విద్యార్థుల్లో వెంకటనాథుడిపై గౌరవ అభిమానాలు పెరిగాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి సుధీందర్ తీర్థుల వారు తన శిష్యులందరినీ వెంట పెట్టుకుని దేశ పర్యటనకు బయలుదేరారు. వివిధ గ్రామాలు, పట్టణాలలో బస చేస్తూ అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలను బోధిస్తూ వారు ఇచ్చిన కానుకలు, వస్తువులను స్వీకరిస్తూ పర్యటనలు చేయసాగారు. ఈ విధంగా పర్యటిస్తూ వారు మధురై చేరుకున్నారు. మధురైలో సుబ్బయ్య పండితులు అనే వ్యాకరణ పండితుడు నివసిస్తూ ఉండేవాడు. సుబ్బయ్య పండితుడు గొప్ప పండితుడే గాని సర్వము నాకే తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు, నాకంటే గొప్ప పండితుడు ఎవరు ఈ భూమండలంపై లేడు అని భావిస్తూ గర్వంతో వెర్రబీగుతుండేవాడు. వివిధ పండితులతో వాదనలకు దిగుతూ ఉండేవాడు. అట్టి సుబ్బయ్య పండితులకు మధురైకి సుధీందర్ తీర్థుల వారు వచ్చిన విషయం తెలిసింది. సుధీందర్ తీర్థుల వారితో వాదనకు దిగి గెలుపొందాలని బొబ్బిళ్ళోరు సాగాడు. ఒకనాడు సుబ్బయ్య పండితుడు సుధీందర్ తీర్థుల వారు విడిది చేసిన బసకు చేరుకున్నాడు. సుధీందర్ తీర్థుల వారు, నమస్కారములు. నా పేరు సుబ్బయ్య పండితులు, వ్యాకరణ పండితులము. మీరు మహాపండితులను విని ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని దర్శించడం ఆనందకరం, మాదొక విన్నపం అని పలికాడు. మంచిది, మిమ్మల్ని చూడడం మాకు ఆనందకరమే. మీ విన్నపం ఏమిటో చెప్పండి అన్నారు సుధీందర్ తీర్థుల వారు. మేము వ్యాకరణ పండితులం, మీతో వాదన చేయాలన్నదే మా కోరిక చెప్పాడు సుబ్బయ్య పండితుడు. మీ కోరిక మాకు సమ్మతమే. అయితే ఒక సవరణ. ముందుగా మా శిష్యుడైన వెంకటనాథుడితో వాదనకు దిగండి. వెంకన్నతో మీరు విజయం సాధించండి. ఆ తర్వాత నాతో వాదన చేద్దురు అని సుధీందర్ తీర్థుల వారు సమాధానమిచ్చారు. అందుకు సుబ్బయ్య పండితులు అంగీకరించాడు. వాదనకు సమయం నిర్ణయించబడింది. సుధీందర్ తీర్థులు వారి శిష్యులతో పాటు మధురైలోని పండితులందరూ వాదన పట్ల ఆసక్తిని కనబరిచారు. ఈ వాదన చూసేందుకు అందరూ సిద్ధమయ్యారు. వేదిక నిర్ణయమైంది. వేదికపైన ఉచితాసనంపై సుధీందర్ తీర్థుల వారు ఆసీనులై ఉన్నారు. వారికి ఒకవైపున సుబ్బయ్య పండితులు, మరో ప్రక్క వెంకటనాథుడు ఆసీనులయ్యారు. ముందుగా సుబ్బయ్య పండితుడు మహాభాష్యంలోని విషయాలపై వాదనలు ప్రారంభించాడు. వెంకటనాథుడు వాదనకు సిద్ధమయ్యారు. ఇద్దరి మధ్య ఆసక్తికరంగా వాదోపవాదాలు జరిగాయి. చాలాసేపు వాదనలు జరిగాయి. తొలినుంచి కూడా వెంకటనాథుడిదే పైచేయి అయింది. వాదనలో వెంకటనాథుడు విజయం సాధించాడు. శ్రీ గురు తీర్థ నమో నమః, శ్రీ వేద వేద్య నమో నమః, శ్రీ కల్ప వృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర నమో నమః. సుబ్బయ్య పండితుడు తన ఓటమిని అంగీకరించడంతో పాటు వెంకటనాథుడిని ప్రశంసించాడు. వెంకటనాథుడి వాదన పటిమను చూసిన పండితులందరూ వెంకటనాథుడి పాండిత్య ప్రతిభను మెచ్చుకున్నారు. అందరూ ప్రశంసించారు. దీనిని చూసిన సుధీందర్ తీర్థుల వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాయనా వెంకన్న, నిన్ను నా శిష్యుడిగా చెప్పుకోవడం నాకెంతో ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తాయి. నీ వాదన నాకు ఆనందాన్ని చేకూర్చింది. మేము నీకు మహాభాష్యాచార్య అనే బిరుదును ఇస్తూ ఉన్నాను అని సుధీందర్ తీర్థుల వారు వెంకటనాథుడిని ప్రశంసిస్తూ బిరుదును ప్రదానం చేశారు. వెంకటనాథుడి సహ విద్యార్థులందరూ ఆనందంతో కరతాళ ధ్వనులు చేశారు. అంతా మీ దయ, నాపై మీకున్న వాత్సల్యానికి నిదర్శనం గురువర్య అని అంటూ వెంకటనాథుడు సుధీందర్ తీర్థుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు అందుకున్నాడు. దీనిని చూసిన అక్కడి పండితులందరూ వెంకటనాథుడి వినయ విధేయతలను చూసి ప్రశంసించారు. సుధీందర్ తీర్థుల వారు శిష్యులతో సహా మధురైకి వేంచేసిన విషయం తంజావూరు పాలకుడైన రఘునాథరాయల వారికి తెలిసింది. రఘునాథరాయలు సాహిత్య సంగీతాల పట్ల ఆసక్తి ఉన్నవాడు.
ఎందరో కవులు, పండితులు, కళాకారుల్ని, విద్వాంసులను తన ఆస్థానంలో ఉంచుకుని పోషిస్తూ ఉన్న పండిత పోషకుడు. అటువంటి రఘునాథరాయలు మదురైకి సుధీంద్ర తీర్థుల వారు వచ్చిన విషయం తెలుసుకున్నాడు. సంతోషించాడు. వారిని తమ రాజ్యానికి ఆహ్వానించి సత్కారం చేయాలని భావించాడు. సుధీంద్ర తీర్థుల వారిని ఆహ్వానించమని రాయబారిని పంపాడు రఘునాథరాయలు. రఘునాథరాయల ఆహ్వానం అందుకున్న సుధీంద్ర తీర్థుల వారు తంజావూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఒక మంచి రోజు చూసి సుధీంద్ర తీర్థుల వారు శిష్యులందరినీ వెంట పెట్టుకుని తంజావూరుకు చేరారు. రఘునాథరాయలు ఎదురేగి సుధీంద్ర తీర్థుల వారికి స్వాగత సత్కారాలు చేశాడు. మీరు మహానుభావులు, మహాపండితులైన మీరు మా తంజావూరు రాజ్యంలో కాలు పెట్టడం మా రాజ్యం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీ పాదస్పర్శతో మా రాజ్యం పునీతమైంది. మీరు కొంతకాలం పాటు తంజావూరులోనే విడిది చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అని వినమ్రంగా నమస్కరించి కోరాడు. సంతోషం మహారాజా, మీ కోరిక మేరకు మేము మా శిష్య బృందము కొంతకాలం మీ రాజ్యాల్లో ఉంటాము అని సుధీంద్ర తీర్థుల వారు సమాధానమిచ్చారు. ధన్యులం మహాశయ అంటూ సుధీంద్ర తీర్థుల వారికి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు అందుకున్నాడు రఘునాథరాయలు. తంజావూరులో సుధీంద్ర తీర్థుల వారు బస చేసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ శిష్యులతో గడపసాగారు. తంజావూరు పాలకుడైన రఘునాథరాయలు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుధీంద్ర తీర్థుల వారికి, వారి శిష్య బృందానికి ఎటువంటి లోటు లేకుండా చూడసాగారు. కొంతకాలం గడిచింది. ఒకరోజు తంజావూరులో సుధీంద్ర తీర్థుల వారి విడిదికి ఒక యువకుడు వచ్చాడు. మహాపండితులకు నమస్కరించాడు యువకుడు. దీర్ఘాయుష్మాన్ భవ ఆశీర్వదించారు సుధీంద్ర తీర్థుల వారు. యువకుడు కొత్తవాడు కావడంతో సుధీంద్ర తీర్థుల వారు ఎవరు నీవు అన్నట్లు ఆ యువకుడి వైపు చూశారు. నా పేరు యజ్ఞనారాయణ దీక్షితుడు. రఘునాథరాయల మహామంత్రి అయిన గోవింద దీక్షితుల వారు మా తండ్రి గారు. ద్వైతాద్వైత విషయాలను, సిద్ధాంతాలను అధ్యయనం చేసిన నేను మీతోనూ మీ శిష్యులైన వెంకటనాథుడితోనూ వాదము చేయుటకు మీ వద్దకొచ్చాను అని పలికాడు. మంచిది నాయన, ముందుగా నీవు నా శిష్యుడైన వెంకటనాథుడితో వాదము చేయుము. నీవు అందులో విజయం సాధిస్తే తర్వాత నాతో వాదించవచ్చు అని సమాధానమిచ్చారు సుధీంద్ర తీర్థుల వారు. నారాయణ దీక్షితుడు అందుకు అంగీకరించాడు. వాదనకు ముహూర్తం నిర్ణయించబడింది. సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుని పిలిచి విషయం చెప్పగా గురువుగారి ఆజ్ఞను శిరసావహించారు సంతోషంతో వెంకటనాథుడు వాదనకు సిద్ధమయ్యాడు. వాదమునకు కేటాయించిన సుముహూర్తం ఆసన్నమైంది. అనేక మంది వివిధ శాస్త్రాలకు చెందిన పండితులు, శాస్త్రకారులు, మేధావులు వాదమును వినేందుకు హాజరై ఆసక్తిగా ఎదురు చూడసాగారు. అందులోనూ వాదములో పాల్గొనబోతున్నది స్వయాన మహామంత్రి కుమారుడు కావడంతో ఆసక్తి మరింత అధికమైంది. వాదము ప్రారంభమైంది. అహం బ్రహ్మస్మి, తత్వమసి, ఇలా ఎన్నో వాక్యములను తీసుకుని పోటాపోటీగా శాస్త్ర సమ్మతంగా చర్చించడం ప్రారంభించారు. ఎంతో ఆసక్తిగా సాగుతున్న వారి వాదమును చూసి అందులో ఎవరిది పైచేయి అవుతుందా అని పండితులంతా ఆసక్తిగా ఎదురు చూడసాగారు. రాత్రి వరకు వాదం సాగింది. ఇద్దరు ధీటుగా వాదం చేయడంతో ఎటూ తేరని పరిస్థితి ఏర్పడింది. పండితులు ఎటూ చెప్పలేకపోయారు. చివరకు పండితులు వాదము మరుసటి రోజు సాగుతుందని ప్రకటించారు. అలానే 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వాదము సాగుతూనే ఉంది. రోజు రోజుకు ఇద్దరు వాదనా పటిమతో సమబుద్ధిలుగా నిలబడసాగారు. ఇంకా ఏం జరుగుతుందా, ఎవరు గెలుపొందుతారా అంటూ పండితులందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. వారి వాదములను, అందులోని గొప్పదనాన్ని గురించి చర్చించుకోసాగారు. 18 రోజుల పాటు వాదన సాగింది. ఇద్దరూ సమబుద్ధిలుగానే వాదన సాగిస్తూ ఉన్నారు. దీనిని గమనించిన పండితులు ఇక సుధీంద్ర తీర్థుల వారు వాదమునకు దిగవలసిందే అని భావించసాగారు. 19వ రోజు వాదము ప్రారంభమైంది. సాయంత్రం వరకు వాదములు ఆసక్తిగా సాగాయి. చివరకు వెంకటనాథుడు తన అపూర్వమైన పాండిత్యానంతో ఉపయోగించి ద్వైతము సరైందని నిరూపించారు. వాదములో వెంకటనాథుడు యజ్ఞనారాయణ దీక్షితుడిపై విజయం సాధించారు. దీక్షితుడు వినమ్రంగా తన ఓటమిని అంగీకరించాడు. వెంకటనాథుడిని ప్రశంసించాడు. 19 రోజుల పాటు ఆసక్తిగా సాగిన వాదములో వెంకటనాథుడు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ అక్కడ చేరిన వారందరి కరతాళ ధ్వనుల శబ్దంతో ఆ ప్రాంతమంతా మిన్నుముట్టింది. శ్రీ గురు తీర్థ నమో నమః, శ్రీ వేద వేద్య నమో నమః, శ్రీ
శ్రీ రాఘవేంద్ర నమో నమః. వెంకటనాథుని స్నేహితుల ఆనందానికి అవధులు లేవు. ఇక గురువుగారైన సుధీంద్ర తీర్థుల వారిని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వెంకటనాథుడు గురువుగారి వద్దకు వచ్చి ఆశీర్వాదం కోసం పాదాభివందన చేశాడు. నాయన వెంకటనాథ, నీ పాండిత్యము, వాదన పటిమ మమ్ములను ఆనందచకితులు చేసింది. ఈనాడు మేము నీకు భట్టాచార్య అనే బిరుదును ఇస్తూ ఉన్నాం. నీవు ఈ రోజు నుంచి వెంకటభట్టువై సూర్యచంద్రులు ఉన్నంత వరకు వెలుగొందెదువుగాక. అంతేకాదు, ఈ రోజు నుంచి నిన్ను కుంభకోణంలోని మా ఆస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తూ ఉన్నాను. విజయోస్తు అని సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుడిని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు. ఇలా తాను గతంలో మఠంనందు ఉన్న సమయంలోని విషయాలు కళ్ల ముందు మెదులుతూ ఉండగా వెంకటనాథుడి భార్య సరస్వతి, కుమారుడు లక్ష్మీనారాయణ్ణి వెంటబెట్టుకొని కుంభకోణంలోని మధ్వమఠంలో అడుగుపెట్టారు. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత. శరణము శరణము సద్గురు చరిత, శరణము శరణము సకల ప్రదాత. కుంభకోణంలోని మధ్వమఠానికి భార్య బిడ్డలతో సహా చేరిన వెంకటనాథుడు నేరుగా మఠాధిపతి తన పూజ్య గురుదేవులైన శ్రీ సుధీంద్ర తీర్థుల వారి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. వెంకటనాథుడిని చూస్తూనే ఆనందంతో, రా వెంకటనాథ రా, క్షేమమే కదా అంటూ అభిమానంతో అడిగారు సుధీంద్ర తీర్థులు. గురువుగారి కళ్ళలో తన పట్ల కనిపించిన ప్రేమానురాగాలు, ఆప్యాయతల్ని గమనించిన వెంకటనాథుడు తన కష్టాలను దాచలేకపోయాడు. విద్యాభ్యాసం ముగిసి కుంభకోణం మఠం నుంచి తాను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి జరిగిన విషయాలు, వివాహం, సంతానం, తాను పడ్డ కష్టాలు వంటి వాటిని ఏవీ దాచకుండా గురువుగారికి వివరించడంతో పాటు తమరే శరణ్యమంటూ గురువుగారిని వెంకటనాథుడు వేడుకున్నాడు. వెంకటనాథుడి వినయ విధేయతలు, సుగుణాలు, ప్రతిభ బాగా తెలిసిన శ్రీ సుధీంద్ర తీర్థుల వారికి వెంకటనాథుడంటే ప్రత్యేక అభిమానం, ఆప్యాయత. వారు వెంకటనాథుడి కష్టాలను విని చలించిపోయారు. వెంటనే, వెంకన్న, నీవు దిగులు చెందకు, విచారించకు, నీవు భార్యాబిడ్డలతో సహా ఈ మఠంనందే ఉండు అని ఆప్యాయంగా పలికారు. సుధీంద్ర తీర్థుల వారి మాటలు, వారి ప్రేమానురాగాలు, వాత్సల్యం చూసిన వెంకటనాథుడికే కాదు, సరస్వతి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. సుధీంద్ర తీర్థుల వారి ఆజ్ఞ మేరకు వెంకటనాథుడి కుటుంబం మఠంనందే నివసించసాగింది. చూపే భాగ్య విధాత శ్రీ గురు తీర్థ నమో నమః, శ్రీ వేద వేద్య నమో నమః, శ్రీ కల్పవృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర నమో నమః. సుధీంద్ర తీర్థుల వారు అప్పగించిన బాధ్యతల్ని శ్రద్ధతో నెరవేరుస్తూ మఠంలోని శిష్యులకు విద్యా బోధన చేస్తూ మఠంలోని అందరి మన్నల్ని పొందుతూ వారి ఆదరాభిమానాల్ని పొందసాగారు. కొంతకాలం ఈ విధంగా గడిచింది. మఠాధిపతి అయిన శ్రీ సుధీంద్ర తీర్థుల వారికి అనారోగ్యం కలిగింది. వైద్యులు వచ్చి వారిని పరీక్షించి మందులు ఇచ్చారు. అయినా మెరుగుపడలేదు. అనారోగ్యం వల్ల రోజురోజుకు వారు బలహీనపడసాగారు. అయితే వారిలో ఆలోచనలు రోజురోజుకు అధికం కాసాగాయి. ముఖ్యంగా వారి ఆలోచనలు వారి ఆరోగ్యాన్ని గురించి కాదు, మఠ నిర్వహణ, మూలరాముడి పూజల గురించే వారు అధికంగా ఆలోచించసాగారు, బాధపడసాగారు. తనకేమైనా అయితే మఠం బాధ్యతలను నిర్వహించే సమర్థుడు ఎవ్వరు, తన వారసుడిగా ఎవరిని నియమించాలి అనే ప్రశ్నలు వారి మనసంతా ఆవరించాయి. ఈ విధమైన ఆలోచనలు, భయమే వారిని అధికంగా కుంగదీయసాగాయి. తన తర్వాత ఈ మఠాధిపత్యం వహించేందుకు తన శిష్యులలో ఎవరు సరైన వారు అనే విషయాన్ని గురించి అనేక రకాలైన ఆలోచనలు చేసిన సుధీంద్ర తీర్థుల వారు తమ తర్వాత ఆశ్రమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగల సమర్థుడు వెంకటనాథుడే అని నిర్ణయించుకున్నారు. ఈ విధమైన నిర్ణయం మనసుకు తోచగానే ఆయన మనస్సు కుదుటపడింది. ఆ రాత్రి సుధీంద్ర తీర్థుల వారు ప్రశాంతంగా నిద్రపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామునే సుధీంద్ర తీర్థుల వారు ఉత్సాహంగా నిద్రలేచారు. కాలకృత్యాలు, పూజలు, అనుష్ఠానాలు పూర్తి చేసుకున్నారు. వెంకటనాథుని దగ్గరకు పిలిపించుకొని, వెంకటభట్టు, నీవు నిత్యం ఇక్కడే ఉండి నా ఆరోగ్య పరిస్థితి చూస్తూ ఉన్నావు కదా, రాను రాను నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, మఠ నిర్వహణ శక్తి సన్నగిల్లుతూ ఉంది చెప్పసాగారు సుధీంద్ర తీర్థుల వారు. గురువుగారు చెబుతూ ఉన్న విషయాలను ఆసక్తిగా ఆలకించసాగాడు వెంకటనాథుడు. నా తదనంతరం ఈ మఠ నిర్వహణ ఎవరు చేస్తారు? నాకు తీవ్రమైన బాధను కలిగించింది. నేను రకరకాలైన ఆలోచనలు చేశాక నా తర్వాత నీవే ఈ మఠ నిర్వహణకు అత్యంత సమర్థుడివి అని నా భావన. సుధీంద్ర తీర్థుల వారు చెప్తూ ఉన్నారు.
వెంకటనాథుడు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. నీవు అత్యంత ప్రజ్ఞాశాలివి, ప్రతిభావంతుడివి, పండితుడివి. నీవే ఈ పీఠ బాధ్యతల్ని స్వీకరించవలను. కనుక నీవు సంసారం పైన ఉన్న భ్రాంతిని వదిలి సన్యాసాశ్రమము స్వీకరించేందుకు సిద్ధపడు. నా కోరిక మేరకు నీవు ఈ ఆశ్రమ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టు. ఈ ప్రపంచానికి మేలు చెయ్యి చెప్పారు సుధీంద్ర తీర్థులు. చంద్రోవతు మాం సదాయం. వారి మాటలు విన్న వెంకటనాథుడి నోటి నుంచి మాట రాలేదు. మనసు నిండా ఆలోచనలు చుట్టుముట్టగా గురువుగారి ఎదురుగా కూర్చొని కొంతసేపు కళ్ళు మూసుకుని గడిపారు. అనేక విధాలుగా ఆలోచన చేసిన వెంకటనాథుడు, గురువర్య, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యమే. నా అభివృద్ధికి, నా ఉన్నతికి మీరు చేసిన సహాయం ముందు మీరు కోరిన కోరిక చాలా చిన్నది. నిజంగా నెరవేర్చవలసిన బాధ్యత నాపై ఉంది. కానీ అంటూ ఆగాడు. వెంకన్న, ఏం ఆగావే? ఏమీ సంశయించుకు. నీ మనసులో ఉన్న విషయాన్ని ఏమాత్రం సంశయించకుండా చెప్పు అని ధైర్యవచనాలు పలికారు సుధీంద్ర తీర్థులు వారు. గురువర్య, మీరు చెప్పినట్లుగా ఆశ్రమ బాధ్యతల్ని చేపట్టేందుకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ నా భార్య ఇంకా చిన్న వయస్కురాలు, కుమారుడు కూడా చిన్నపిల్లవాడు. నేను లేకుండా వారు స్వతంత్రంగా జీవించే స్థితిలో లేరు. కనుక వారిని పోషించే బాధ్యత ఇంకా నాపై ఉందని నేను భావిస్తున్నాను. వీటన్నిటి వల్ల నాకు ఇప్పుడే సన్యాసం స్వీకరించే పరిస్థితి లేదనిపిస్తోంది. ఈ నా ఆలోచనలు తప్పైతే నన్ను మన్నించండి అని వెంకటనాథుడు తన మనసులోని మాటను సుధీంద్ర తీర్థుల వారికి తెలిపాడు. వెంకటభట్టు, నీవు చెప్పింది సబబుగానే తోస్తూ ఉన్నది. అలాగే కానివ్వు, సమస్యలన్నిటినీ కాలమే పరిష్కరిస్తుంది అంటూ సుధీంద్ర తీర్థులు వెంకటనాథుడికి భరోసా ఇచ్చారు. మరికొన్ని రోజులు గడిచాయి. వెంకటనాథుడు భార్య బిడ్డలతో సహా మఠంలోని నివసిస్తూ విద్యా బోధన చేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ అందరి మన్ననలు పొందసాగాడు. అయితే సుధీంద్ర తీర్థుల వారి ఆరోగ్యం మాత్రం మరింత క్షీణించింది. ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్ని ఎవరో ఒకరికి అప్పగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో సుధీంద్ర తీర్థుల వారు ఆశ్రమంలోని మరో శిష్యుని ఎన్నుకొని సన్యాసాశ్రమాన్ని ప్రసాదించారు. యాదవేంద్ర తీర్థులు అనే ఆశ్రమ నామకరణం చేశారు. ఆశ్రమ పాలన బాధ్యతలతో పాటు మూలరామ పూజాధికాల బాధ్యతను సుధీంద్ర తీర్థులు యాదవేంద్ర తీర్థులకు అప్పగించారు. ఇలా కొన్ని రోజులు గడిచింది. విధి విచిత్రమేమో గాని ఆరోగ్యం క్షీణించి ఎక్కువ కాలం సాగదనుకున్న శ్రీ సుధీంద్ర తీర్థుల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. కొద్ది రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. వారి ఆరోగ్యం కుదుటపడడం ఆశ్రమ వాసులందరికీ ఆనందాన్ని కలిగించింది. ఆరోగ్యం కుదుటపడడంతో ఆశ్రమ నిర్వహణ, విద్యాబోధన, మూలరామ పూజ వంటి బాధ్యతలన్నిటినీ సుధీంద్ర తీర్థుల వారే నిర్వహించడం ప్రారంభించారు. సన్యాసాశ్రమాన్ని ఇచ్చిన యాదవేంద్ర తీర్థుల వారిని దేశ పర్యటనకు పంపారు. సుధీంద్ర తీర్థుల వారి నిర్వహణలో మఠం దినదిన ప్రవర్ధమానమవసాగింది. వారితో పాటు వారి మన్ననలు పొందిన వెంకటనాథుడు అందరి చేత గౌరవించబడసాగాడు. ఇలా మరికొన్ని రోజులు గడిచాయి. పరిభూషితాంగా యత్పాద పద్మ మధుపాయిత మానసాయి. వెంకటనాథుడు మధ్వపీఠ బాధ్యతలు చేపట్టే రాతే ఉంటే సుధీంద్ర తీర్థుల వారి ఆరోగ్యం బాగుపడ్డంలో ఆశ్చర్యమేముంది. సుధీంద్ర తీర్థుల వారు ఇక కోలుకున్నారన్న సమయంలో యాదవేంద్ర తీర్థులను నియమించడం, వారి నియామకం జరిగాక సుధీంద్ర తీర్థుల వారి ఆరోగ్యం బాగుపడడం, ఇవన్నీ గమనిస్తే వెంకటనాథుల తలరాత తరతరాల పాటు వారు పూజించుకునే స్థితి ఉంటే దానిని తప్పించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే కాబోలు శ్రీ సుధీంద్ర తీర్థుల వారి ఆరోగ్యం కుదిరిపడినా అది తాత్కాలికమే అయింది. మళ్ళీ వారికి అనారోగ్యం కలిగింది. ఆరోగ్యం క్షీణించింది. మూలరాముడి పూజలకు ఆటంకం కలిగేంతగా వారి ఆరోగ్యం క్షీణించింది. దీనితో శ్రీ మూలరాముడి పూజలకు ఆటంకం కలిగిందే అనే చింత వారిలో అధికమైంది. దేశ సంచారంలో ఉన్న యాదవేంద్ర తీర్థుల వారిని గురించి వాకప్ చేశారు. కానీ దేశ పర్యటనలో వారు ఏ ప్రాంతంలో ఉండేది తెలియరాలేదు. దీంతో సుధీంద్ర తీర్థుల వారి దిగులు మరింత అధికమైంది. పీఠ నిర్వహణ, విద్యాబోధన, మూలరాముడి పూజకు సంబంధించిన ఆలోచనలు ఆయన మనస్సు నిండా ఆవరించగా పీఠం బాధ్యతలను, విద్యాబోధనను, మూలరాముడి పూజను కొనసాగించే మార్గం నాకు తోచడం లేదు. ఈ భారం నీదే భగవంతుడా అని భగవంతుడి మీద భారం వేసి నిద్రలోకి జారుకున్నారు సుధీంద్ర తీర్థుల వారు. సుధీంద్ర తీర్థుల వారికి ఒక స్వప్నం వచ్చింది.
ఆ స్వప్నంలో స్వయంగా మూలరాముడే సాక్షాత్కరించాడు. నీ శిష్యుడు వెంకటభట్టు మాత్రమే నా పూజ చేసేందుకు అర్హుడు, సన్యాసము స్వీకరించేందుకు ఇప్పుడు అంగీకరిస్తాడు. కనుక నా పూజను గురించి నీవు దిగులు చెందకు అని పలికాడు. స్వప్నంలో నుంచి మెలకు వచ్చిన సుధీంద్ర తీర్థుల వారు ఎంతో సంతోషించారు. తన పూజకు భగవంతుడు ఏర్పాటు చేసుకున్నాడని భగవంతుడికి పరిపరి విధాలుగా ధన్యవాదాలు తెలిపారు. తన మనసులోని బాధంతా ఒక్కసారిగా తొలగిపోగా సుధీంద్ర తీర్థుల వారు నిద్రలోకి జారుకున్నారు. మరోవైపు మఠంలో నిద్రిస్తూ ఉన్న వెంకటనాథుడికి స్వప్నంలో శారదాదేవి సాక్షాత్కరించి, వెంకటభట్టు, నీవు గొప్ప పండితుడివి, నీ వలన ఈ లోకానికి ఎంతో మేలు జరగాల్సి ఉంది, నీ వల్లనే మధ్వ సిద్ధాంతం వ్యాప్తి చెందాల్సి ఉంది. ఇక నీవు సంసారానికి స్వస్తి పలికి సన్యాసం స్వీకరించి శ్రీ మూలరాముడి పూజ చేయవలసిన సమయం ఆసన్నమైంది. శ్రీరామచంద్రమూర్తి నీ పూజలు అందుకునేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు అని పలికింది. వెంకటనాథుడు స్వప్నం నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర నుంచి మేల్కొన్నాడు. స్వప్న వృత్తాంతమును మరీ మరీ తలుచుకున్నాడు. వెంకటనాథుడి ఆలోచనలన్నీ స్వప్నం చుట్టూనే తిరగసాగాయి. ఇక నిద్ర పట్టలేదు. పడకపై అటూ ఇటూ దొర్లుతూ మిగతా రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు వెంకటనాథుడు. తెల్లవారుజామైంది. ఒకవైపు తన స్వప్న వృత్తాంతాన్ని గురువుగారికి తెలియజేయాలని వెంకటనాథుడిలో ఆతృత, మరోవైపు వెంకటభట్టుని పిలిచి తన స్వప్నంలో వచ్చిన శ్రీరామచంద్రమూర్తి ఆదేశాలను తెలిపి సన్యాసం స్వీకరించమని చెప్పాలని ఆతృత గురువుగారిది. కాలకృత్యాలు, స్నానాదులు, నిత్య కర్మానుష్ఠాలు, పూజలు పూర్తి చేసుకున్న వెంకటభట్టు ఆతృతతో గురువుగారి గదిలోకి ప్రవేశించాడు. గురువుగారికి ప్రణామములు అంటూ పాదాభివందన చేశాడు వెంకటనాథుడు. రానాయన వెంకటభట్టు, రా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, రా ఇటు కూర్చో అంటూ శిష్యుడు వెంకటనాథుడిని దగ్గరకు తీసుకున్నారు సుధీంద్ర తీర్థుల వారు. ఇద్దరు ఒకరికొకరు తమకు కలిగిన స్వప్న వృత్తాంతాలను గురించి పరస్పరం చెప్పుకున్నారు. అనంతరం వెంకటనాథుడు ఒకసారి ఆకాశం కేసి చూసి నమస్కరించి, గురువర్య, భగవంతుడి నిర్ణయాన్ని మార్చే శక్తి ఎవరికుంది? ఆయన ఆజ్ఞ ప్రకారమే సన్యాస దీక్ష స్వీకరిస్తాను. అయితే అందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే నా కుమారుడు లక్ష్మీనారాయణుడికి ఉపనయనం చేసి గురోపదేశం చేసిన తర్వాత నేను సన్యాసం స్వీకరిస్తాను అని విన్నవించుకున్నారు. వెంకటభట్టు, అలాగే కానివ్వు, నీ కుమారుడు ఉపనయనం ఈ మఠంలోనే జరిగే ఏర్పాట్లు చేస్తాను అని సమాధానమిచ్చారు సుధీంద్ర తీర్థుల వారు. ఒక దివ్యమైన శుభముహూర్తాల్లో సుధీంద్ర తీర్థుల వారి సమక్షంలో లక్ష్మీనారాయణుడికి ఉపనయనం, గురోపదేశ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వెంకటనాథుడు భార్యాబిడ్డలను వెంటబెట్టుకుని భువనగిరికి చేరుకున్నారు. కొంతకాలం అక్కడ గడిపారు. అక్కడ ఉన్న సమయంలోనే వెంకటనాథుడు భార్యను దగ్గరికి పిలిచి, నీవు ఉత్తమ ఇల్లాలివి, ఇంతకాలం భర్త అడుగుజాడల్లో నడుస్తూ సంసారాన్ని సాగించి నాకు ఆనందాన్ని, సుఖ సంతోషాలను కలిగించావు. అయితే సంసార జీవితం శాశ్వతమైంది కాదు. తామరాకుపై నీటి బిందువు మాదిరి తాత్కాలికమైంది. అట్టి సంసారం పైన ఎక్కువ రోజులు మమకారం పెట్టుకోవడం మంచిది కాదు. నీవు నాపైన ఉన్న ప్రేమానురాగాలను మరిచిపోయే సమయం ఆసన్నమైంది. నేను గురువుగారి ఆదేశానుసారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించేందుకు సిద్ధమయ్యాను. కనుక నీవు ఎటువంటి దిగులకు, మమకారానికి లోను కాక మనశ్శాంతితో జీవనం సాగించు అని వెంకటనాథుడు పలికాడు. ఈ మాటలు విన్న వెంకటనాథుని సతీమణి సరస్వతి నోట మాట రాక నిశ్చేష్టురాలై నిలుచుండిపోయింది. మనసంతా దుఃఖం అలుముకోగా ఆమె ప్రమేయం లేకుండానే, ఆమెకి తెలియకుండానే కంటి నుంచి నీరు కారడం మొదలైంది. అనంతరం వెంకటభట్టు కుంభకోణం చేరుకొని తాను సన్యాస దీక్షను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ మాటలు విని మనసారా సంతోషిస్తూ సుధీంద్ర తీర్థుల వారు వెంకటనాథుడిని ఆశీర్వదించారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శ్రీ సుధీంద్ర తీర్థుల వారు వెంకటభట్టుతో పాటు ఇతర శిష్యులు ఆశ్రమవాసుల్ని వెంట పెట్టుకుని తంజావూరుకు చేరుకున్నారు. వారి రాకను తెలిసి తంజావూరు పాలకుడు రఘునాథరాయలు ఎదురేగి వారికి స్వాగత సత్కారాలు, అతిథి మర్యాదలు చేయడంతో పాటు వారు విడిది చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. అనంతరం రఘునాథరాయల్ని దగ్గరకు పిలిచి, రఘునాథ, నా ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఎంతకాలం జీవిస్తానో తెలియదు. శ్రీ మూలరాముడి ఆజ్ఞ మేరకు ఆశ్రమ బాధ్యతల్ని ఈ వెంకటనాథుడికి అప్పగించేందుకు నిర్ణయించుకున్నాను. మీరు అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనుకుని మేము ఇక్కడికి విచ్చేశాం చెప్పారు శ్రీ సుధీంద్ర తీర్థుల వారు.
అంతకంటే భాగ్యమా? మీ ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను. మీరు ముహూర్తం నిర్ణయించండి, అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని రఘునాథరాయలు సమాధానమిచ్చారు. సన్యాస దీక్షనిచ్చేందుకు ముహూర్తం నిర్ణయించబడింది. కావలసిన ఏర్పాట్లన్నీ రఘునాథరాయలు చేయసాగారు. శాలివాహన శకం 1545 సంవత్సరం నుంచి 1621 సంవత్సరం వరకు శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళపక్ష విధియ తంజావూరు సన్యాస దీక్షను ప్రసాదించే వేదిక. కవులు, పండితులు, భక్తులు, అసంఖ్యాక ప్రజలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. శ్రీ సుధీంద్ర తీర్థుల వారు వెంకటభట్టుకు సన్యాస దీక్షను ప్రసాదించి, ఈ రోజు నుంచి మధ్వపీఠ బాధ్యతలను, ఆశ్రమ నిర్వహణ భారాన్ని, మూలరాముడికి పూజా కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతలను వెంకటనాథుడికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ వెంకటభట్టు ఈనాటి నుంచి రాఘవేంద్ర తీర్థులు అనే పేరుతో చలామణి అవుతారు అని సభికులను ఉద్దేశించి చెప్పారు. శ్రీ గురు తీర్థ నమో నమః, శ్రీ వేద వేద్య నమో నమః, శ్రీ కల్ప వృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర నమో నమః. సన్యాస దీక్షను స్వీకరించిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు వినమ్రంగా సుధీంద్ర తీర్థుల వారికి నమస్కరించారు. అనంతరం రఘునాథరాయలు, సుధీంద్ర తీర్థులు రాఘవేంద్ర తీర్థులను ఘనంగా సత్కరించారు. వారిరువురు రఘునాథరాయలతో పాటు అక్కడికి చేరిన వారందరినీ ఆశీర్వదించారు. వేడుకను చూసిన వారందరూ సంతోషంతో వెనుదిరిగారు. తంజావూరులో వెంకటభట్టు సన్యాసం స్వీకరించిన విషయం భువనగిరిలో ఉన్న ఆయన భార్య సరస్వతికి తెలిసింది. భర్త లేని జీవితం వ్యర్థమనిపించింది. లోకమంతా చీకటిగా కనిపించింది. ఈ లోకంలో ఒంటరిగా జీవించడం ఆమెకు నరకప్రాయంగా తోచింది. ఆ ఆవేశం, బాధ ముందు ఆమె ఆలోచించే శక్తిని గాని, విచక్షణ జ్ఞానాన్ని గాని పూర్తిగా కోల్పోయింది. అంతే, పరుగు పరుగున పెరట్లో ఉన్న బావి వద్దకు చేరింది. ఏమాత్రం తన ప్రమేయం లేకుండానే బావిలో దూకింది. ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన ఆమెకు పిశాచ జన్మొచ్చింది. ఆ పిశాచం మిక్కిలి వేదన చెందుతూ రాఘవేంద్ర తీర్థుల వద్దకు చేరింది. నిత్యం దుఃఖిస్తూ ఆ పిశాచం ఆయన చుట్టూనే తిరగసాగింది. దీనిని పూర్తిగా గమనించారు రాఘవేంద్ర తీర్థుల వారు. జరిగినదంతా తెలుసుకున్న రాఘవేంద్ర తీర్థుల వారు కమండలంలోని నీరును చేతిలోకి తీసుకుని మంత్రించి పిశాచపై చల్లారు. దీంతో సరస్వతికి పిశాచ జన్మను తొలగించారు. సద్గతిని ప్రసాదించారు రాఘవేంద్ర తీర్థులు. భూత ప్రేత పిశాచాది పీడా కస్య న జాయతే. తంజావూరు నుంచి రాఘవేంద్ర తీర్థుల వారు కుంభకోణం మఠంకు చేరారు. మఠ నిర్వహణ, శ్రీ మూలరాముడి పూజ, విద్యా బోధన వంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ మఠం సాంప్రదాయాన్ని పగడ్బందీగా నిర్వహించసాగారు. కొద్ది రోజులు గడిచాయి. మఠంలో ఉంటూ జీవనం సాగించడం, ఒకే రకమైన జీవనం సాగించడం కంటే వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజలకు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, మోక్ష మార్గాన్ని బోధించడం ఎక్కువ ఉపయోగం అనే భావన రాఘవేంద్ర తీర్థుల వారిలో కలిగింది. ఈ ఆలోచనల గురించి తీవ్రంగా విచారించారు. ఆశ్రమంలో ఉన్న ముఖ్యులకు తనకు కలిగిన అభిప్రాయాన్ని వెలుబుచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆశ్రమంలో నిత్యం జరుగుతున్న మూలరాముడి పూజ ప్రజల మధ్యలో జరగడం వల్ల వారిలో భక్తిభావాలు వృద్ధి చెందుతాయి. శిష్యులను వెంటబెట్టుకుని పెడతారు గనక ఎక్కడ ఉన్నా విద్యాబోధన చేయవచ్చు. కనుక పీఠాధిపతిగా ఎక్కడ ఉన్నా తన విధులకు ఎటువంటి భంగం కలగదు అనే అభిప్రాయానికి వచ్చారు రాఘవేంద్ర తీర్థులు. ఈ ఆలోచన రావడమే ఆలస్యం. వారు దేశ పర్యటనను ప్రారంభించారు. మంత్రాలయవాస గురు రాఘవేంద్ర మహిమాన్విత నేత్ర మహిఘన చరిత బృందావన తీర యతివరేంద్ర పావన రూప పూజ్య విభుధ. శ్రీ గురు తీర్థ నమో నమః, శ్రీ వేద వేద్య నమో నమః, శ్రీ కల్ప వృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర నమో నమః. శ్రీ గురు తీర్థ నమో నమః, శ్రీ వేద వేద్య నమో నమః, శ్రీ కల్ప వృక్ష నమో నమః, శ్రీ రాఘవేంద్ర